తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నిన్నటి దినాన్ని మీకు చెప్పాను, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమిస్తున్నాను, కట్టుబడి ఉన్నానండి. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా అయితే కనుక అదే మాటకు కట్టుబడి ఉండండి. మన దేశాన్ని ప్రేమిద్దాం. నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. యేసు ప్రభువు కూడా అదే చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశానికి, ప్రతి జాతికి, ప్రతి ప్రజకు కూడా అయితే కనుక దేవుడు చెప్పిన మాట. ప్రేమించండి, మీ తోటి వారిని ప్రేమించండి, మీ తోటి వారిని ప్రేమించండి. ఆ ప్రేమను బట్టే ఎదుటి వారిని అయితే కనుక మీరు నడిపించే పరిస్థితి రావాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే కనుక, నిజంగా కనుక మీ తోటి వారిని కనుక మీరు ప్రేమించే మనస్తత్వమే కనుక మీకు ఉన్నట్టయితే, మీ తోటి వారిని ప్రేమించే మనస్తత్వం ఉన్నట్టయితే కనుక మీ ప్రవర్తన ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి. ఉదయకాలంలో మనం చదువుకున్నప్పుడు రాజైన సౌలును గురించి మీకు చెప్తూ మాటలు. సమూయేలు సౌలుని ప్రేమించాడా, ప్రేమించలేదా? ప్రేమించాడు. దేవుడు సౌలుని ప్రేమించాడా, ప్రేమించలేదా? ప్రేమించాడు. అందుకనే కదా ఆయనే అంటున్నాడు, సౌలే స్వయంగా చెప్తున్నాడు, నా కుటుంబం పెద్ద గొప్ప కుటుంబం కాదు. మా దీని దగ్గరికి వచ్చినప్పుడు కూడా, మా గోత్రం దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలా చిన్న గోత్రం, అది చాలా చిన్న గోత్రం. అక్కడ పలికేటప్పుడైతే కనుక ఆ మాట నేను చదువుతున్నాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనం. ఆల్రెడీ మనం పై వచనం చదువుకున్నాం కదా, 20వ వచనం మనం చదివాను, 21వ వచనం చదువుతున్నాను. అందుకు సౌలు, నేను బెన్యామీనుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కాలా? ఏంటంట, నేను బెన్యామీనుడిని. యాక్చువల్గా అయితే కనుక బెన్యామీను అనుకున్నప్పుడు ఇశ్రాయేలుకు ఉన్న 12 గోత్రాలు ఆఖరివారు, ఇశ్రాయేలుకు ఉన్న 12 గోత్రాలు ఆఖరివారు. కానీ గిబియా ముఖ్య పట్టణంగా ఉన్న ఈ బెన్యామీలు ఓ సందర్భంలో గిబియాలో జరిగిన అన్యాయమును బట్టి మిగిలిన 11 గోత్రాల వారు వీరి మీద యుద్ధాన్ని ప్రకటించారు. ఆ యుద్ధంలో అయితే కనుక దాదాపు 75,000 మంది బెన్యామీనులు చచ్చిపోయారు. ఆల్మోస్ట్ ఆ గోత్రం తుడిచిపెట్టిపోయింది, ఆ గోత్రం అంతా కూడా తుడిచిపెట్టిపోయింది. ఒక విధంగా చూస్తే మిగతా 11 గోత్రాలతో పోల్చుకుంటే కనుక వీళ్ళ చాలా చిన్న తక్కువ మంది. అందరూ కూడా ఒక్కొక్క గోత్రంలో 100 మంది ఉంటే కనుక మహా ఉంటే వీళ్ళు 5 నుంచి 10 మంది ఉంటారు. ఎందుకంటే చచ్చిపోయారు, మిగతా వాళ్ళందరూ చంపేస్తారు. వాళ్ళు చేసిన తప్పిదాన్ని బట్టి, అంటే ఇజ్రాయిల్లో అయితే కనుక ఒక భయంకరమైన తప్పు చేయడానికి ఈ గోత్రికులే కారణమయ్యారు. ఎవడో కొంతమంది చేసిన తప్పు, కానీ వీళ్ళు ఏం చేశారు, మా కులం అన్న ఉద్దేశంతో అయితే కనుక కులాన్ని వెనకేసుకొచ్చారు. ఆ గోత్రాన్ని వెనకేసుకొచ్చి యుద్ధం చేస్తే కనుక మొత్తం ఆ రోజు 75,000 మంది చచ్చిపోయారు యుద్ధంలో. సో ఆల్మోస్ట్ బెన్యామీను గోత్రం అంతా కూడా ఒక విధంగా వీక్ అయిపోయింది. 10 మంది మిగిలారు. 100కి 100 మంది వాళ్ళందరూ ఉంటే కనుక వీళ్ళు 10 మంది మిగిలారు. పని వైగా అక్కడ అంటున్నాడు, మాది బెన్యామీను గోత్రం అంటే చిన్న గోత్రం. పోనీ మా కుటుంబం దగ్గరికి వస్తే ఆ బెన్యామీను గోత్రంలో కూడా మాది మరీ అల్పమైన కుటుంబం, ఆ బెన్యామీను గోత్రంలో కూడా మాది అల్పమైన కుటుంబం. అలాంటి అల్పమైన కుటుంబంలోంచి నన్నైతే కనుక దేవుడు ఈ దేశానికి అంతటికీ రాజుని చేశాడా? అసలు బెన్యామీను గోత్రం అంటే అందరూ చులకనగా చూసే సమయంలో ఏలే ఉంది, వీళ్ళు తప్పు చేసిన వాళ్ళు, పైగా అందరితో ఓడిపోయిన వాళ్ళు యుద్ధంలో, వీళ్ళు మహామొండోళ్ళు అని చెప్పి చిరాగ్గా ఉంటున్న టైంలో ఈ గోత్రం నుంచి తీసుకొచ్చైతే కనుక దేశానికి రాజుని చేస్తాడు దేవుడు. అందుకని సౌలే స్వయంగా చెప్తున్నాడు, నేనైతే కనుక చిన్నోడిని కదా. మరి చిన్నోడిని కదా అని చెప్తున్నప్పుడు మరి ఈయనైతే రాజును చేశారంటే నిజంగా దేవుడు ఎంత గొప్పగా ప్రేమించుంటాడు. సమూయేలు కూడా ఎంత గొప్పగా ప్రేమించాడో తెలుసా? తనకి ఏమీ రాకపోయినప్పుడు కూడా దగ్గరుండి అయితే కనుక తనకి అన్ని పనులు చేసి పెట్టాడు. తనకి దగ్గరుండి అయితే కనుక అన్ని పనులు చేసి పెట్టాడు. ఓ సమయంలో అయితే కనుక ఆయన ఏమంటున్నాడు సార్ చూడండి. అదే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. అదే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. సమూయేలు సౌలుతో చెప్తున్నాడు, నీవు మాటలాడ పని లేదు. సమూయేలు అయితే కనుక ఆ సమయానికి వచ్చేప్పటికల్లా నువ్వు మాట్లాడ పని లేదు, నోరు మొయ్యి. ఇదే కదా షటప్ అనే మాట కదా ఇంగ్లీష్లో చెప్పేది. నువ్వు మాట్లాడ పని లేదంటే నోరు మొయ్యి. ఆ సమూయేలు ప్రవక్త సౌలుతో చెప్తున్నమాట, నువ్వు మాట్లాడే పని లేదు,
యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియచేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. అప్పటికి సౌలు పెద్ద యుద్ధశూరుడుగా, పెద్ద రాజుగా, అప్పటి వరకు ఎన్నో యుద్ధాల్లో విజయం సాధించిన వాడికి ఇవన్నీ చేశాడు. కానీ ఓ సమయంలో అయితే కనుక తను చేయకుండా పని చేసినందుకు సౌలు అయితే కనుక అతను దేవునికి విరోధమయ్యాడన్న సంగతిని తెలిసి సమూయేలు అయితే కనుక తను చెప్తున్న మాట కోపం వచ్చింది సమూయేలుకి. ఆ సమూయేలు అంటున్నాడు ఏమని, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు, ప్రజల దృష్టికి అల్పుడు వేరు, నీ దృష్టికి నువ్వు అల్పుడు వేరు. నువ్వే చెప్పావు, నీ నోటి మాట దాని సాక్ష్యం. నేనెంతటి వాడను రాజును అవ్వటానికి? చివరికి నువ్వు భయపడైతే కనుక నువ్వు రాజు కావటం ఇష్టం లేక వీళ్ళు ఎక్కడ దాక్కున్నా సామాన్లు గదులు దాక్కునేంత అల్పుడువి. ఆ రోజే నేనైతే ఇక్కడ వదిలిపెట్టాడు క్షణంలో పని, ఇలాంటి పిరుగు ఎదవుతో నాకెందుకని చెప్పి దేవుడు వదిలిపెట్టేద్దాడు. కానీ నీ మీద ఆయన మక్కువతో అయితే కనుక నేను రాజును చేసి ఇంత ఉన్నతమైన స్థితికి నేను తీసుకొస్తే ఈరోజు నువ్వేమైపోతున్నావు తెలుసా? ఇక్కడ కూర్చుని మీ దగ్గరికి వస్తే కనుక మీ దృష్టికి మీరే అల్పులు. ఏముందండి, నాకు చదువు రాదండి, అయ్య బాబు నాకు పాట పాడుతూ రాదండి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందిని చూశాను. ఇప్పుడు మా వాళ్ళు ఎలా ఉన్నా తెలుసా? ఒకప్పుడైతే కనుక వాక్యం చదువుతుంటే నాకు రాదండి ఇదండి అన్నవాళ్ళు, ఇప్పుడైతే కనుక నాకెందుకు ఇస్తాడు వాక్యం చదవటానికి? వాడు పాట పాడాలా? ఇక్కడ ఒకప్పుడు మీ బ్రతికండి తెలుసా? మీరు ఇక్కడికి వచ్చిన తొలినాళ్ళలో మీరు ఎంత వినయంగా ఉన్నారో తెలుసా? ఎంత తగ్గించుకున్నారో తెలుసా? ఈరోజు నెత్తి మీదకి కొమ్ములు వచ్చేసాయి. ఏమవుతుంది? ఒకసారి ఎప్పుడు అందుకనే నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిని ఎప్పుడు మర్చిపోకండి. ఇక్కడికి వచ్చిన మీరు సీనియర్స్ అయిపోయారు కదా, లైట్ హౌస్లో 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది మీకు. ఇంకొక ఎన్ని రోజులు వాళ్ళ అక్టోబర్ నెల ప్రస్తుతం 1వ తారీఖు, అక్టోబర్ 8వ తారీఖుకి మన లైట్ హౌస్ స్థాపించి, అంటే ఇక్కడ కాదండి, ఆ లైట్ హౌస్ స్థాపించి కరెక్ట్గా 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి 20 సంవత్సరాలు ఇక్కడ మన ఈ ఊర్లో అయితే కనుక మన సువార్త ప్రారంభించి లైట్ హౌస్ పక్షంగా ప్రారంభించి కరెక్ట్గా 20 సంవత్సరాలు. 2005వ సంవత్సరం అక్టోబర్ నెల 8వ తారీఖున మనం ఆ లైట్ హౌస్ని అయితే ఓపెన్ చేసుకున్నాం. ఇప్పటికి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో 20 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చిన కొంతమంది యొక్క స్థితి ఏంటి తెలుసా? చాలామంది వచ్చారు పోయారు అనుకునేది వేరే సంగతి. చాలామంది ఆ 20 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు అయితే కనుక ఎంతో వినయం, తర్వాత అయితే కనుక ఏంటి మాకే సమాధానం చెప్తాడా పాస్టర్, మాకే చెప్తాడా, మేమెవరమో తెలుసా అని వెర్రవీగిన వాళ్ళు చాలామందిని చూశాను. అలాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ కూర్చుని మీలో కూడా అలాంటి ఉన్నాయేమో. ఈరోజు నేను చెప్పేదానికి కూడా కారణం అదే. దయచేసి మీ కొమ్ములు మీరే అనవసరంగా ఎరగొట్టుకోకండి. కొమ్ములు రావటం బాగానే ఉంటుంది, నేనే కాదనట్లా, మీకు ఉండాలి, కొమ్ములు కూడా ఉండాలి. మీ ఆత్మరక్షణ కోసం మీకు ఉండాలి, తప్పులేదు. కానీ మీరు ఓవర్ యాక్షన్ చేసి కొండతో కనుక కొమ్ములు దిగుకుంటే, నాకు బలం ఉంది కదా అని చెప్పి కొమ్ములు తీసుకెళ్ళి కొండతో కొట్టుకుంటే కనుక ఏమవుద్ది? పోయేదెవరు? కొండ బాగానే ఉంటుంది, బండ బాగానే ఉంటుంది, పోయేది మీ కొమ్ములు మీరే. ఆ కొమ్ము విరిగిపోతే బేరమని ఎడుతారు. మీ కొమ్ములు విరిచేట ఎంతసేపు దేవునికి? సౌలు దగ్గరికి వస్తున్నాడు, నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నావు, నేను పనికిరానని చెప్పావు, నువ్వు రాజుగా ఉండటం నాకు పనికిరాని నువ్వే చెప్పావు. ఆ స్థితిలో నువ్వైతే కొనుక ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు నిన్ను దేవుడు ఏం చేస్తాడు? శిరస్సుగా పెట్టాడు. నువ్వు తగ్గించుకుంటే నువ్వు శిరస్సు అవుతావు. అది ఇక్కడ మ్యాటర్. అక్కడ యేసుప్రభువు కూడా ఒకటే మాట అంటాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. సౌలు అదే చేశాడు. అయ్యా నేనెంతటి వాడను, నా గోత్రం ఎంతటిది, ఆ గోత్రంలో నా కుటుంబం ఎంతటిది, ఇది అతను చెప్పిన మాట. యేసుప్రభువు మనకి ఏదైతే నేర్పించాడో అదే మాటనైతే కనుక సౌలు మొదట్లో చెప్పాడు. మరి అదేం చిత్రం, మొదట్లో ఉన్నాడు తర్వాత ఉండట్లేదేంటి? ప్రారంభంలో మీరు అయితే కనుక పెళ్ళైన కొత్తలో మీ కాపురం ప్రారంభించినప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? మీరు పుట్టినప్పుడు మీ తల్లిదండ్రులు అయితే కనుక అంత వినయంగా ఉండేవాళ్ళు కదా, ఇప్పుడేం పోయే కాలం వచ్చింది? మీరు ఏదైనా సహవాసం చేసినప్పుడైతే కనుక స్నేహితులతో అంత వినయంగా అంత చక్కగా ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు అంత పొగరుగా మాట్లాడుతున్నారు? మీ ప్రారంభంలో చక్కగా ఉన్నవాడు ఎందుకు మీకంతా ఈరోజైతే కనుక కఠినమైన మనస్సు లేకపోతే కనుక తలపొగరు ఎందుకు వస్తుంది? దేవుడైతే కనుక ఈ ఒక్కదాన్నేనండి, ఈ ఒక్క విషయంలోనే మిమ్మల్ని తప్పడుతున్నాడు. అదే మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. దేవుడు మీకు పగవాడైపోవడం గల కారణం, దేవుని దగ్గరికి ఇచ్చిన ప్రభ, పురుగును ప్రభ, నేను దుమ్మును ప్రభ, ధూళిని ప్రభ, నేలను నాకే కుక్కను ప్రభ. ఇది మొదట్లో
ఇది అనారోగ్యంతో ఉన్నంతసేపు మీరు చేసే ప్రార్థనలో ఆరోగ్యం వచ్చేస్తుంది. మీరు రోగం పోయిందనుకోండి, మీరు కోరిన కోరిక అయిపోయింది, ఇల్లు కట్టేసుకున్నారు, పొలం కొనుక్కున్నారు, మీ పిల్లకి పెళ్ళి అయిపోయింది, మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చేస్తుంది అనుకోండి. ఇప్పుడు ఏంటండి అమ్మా పాస్టర్ గారా రమ్మన ఎక్కడ రమ్మంటారు? ఎవడొస్తాడు మీ దగ్గరికి? ఎందుకు వచ్చేసింది అహంకారం? ఎలా వస్తుంది మీకు? ఉండండి, ఒకేలా ఉండండి. నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవునిని లేదా ఆయన కుమారుని యేసుక్రీస్తుని మనం విశ్వసించాం. ఆయనలో మార్పు ఉండదు. మార్పు లేని వాడైన దేవుని మీరు నమ్మారు. ఆయన సీజన్ బట్టి ఉండదో, స్థితిని బట్టి ఆయన దగ్గర ఉండదో. మీరైతే కనుక ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఒక్కటిగా ఉండటమే దేవునికి ఇష్టం. సో ఆ దేవుని నమ్ముకుంటే మనం కూడా ఎవరి పోలిక ఉండాలి? ఆ దేవుని పోలిక. ఏంటి ఆ పోలిక? నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉండటం. ఎప్పుడైనా ఒకటే మాట. మీకు కలిగి ఉన్నప్పుడు లేకపోతే కనుక లేమిలో ఉన్నప్పుడు ముఖ్యం కాదండి. రెండు సమయాల్లో కూడా మీరైతే కనుక ఒకలానే ఉండండి. అనారోగ్యంతో ఉన్న ఆరోగ్యంతో ఉన్నప్పుడు కూడా మీరు రెండు సమయాలు ఒకలా ఉండండి. అవసరం ఉన్నా అవసరం లేకపోయినప్పుడు కూడా రెండు సమయాలు మీరు ఒకలా ఉండండి. గండం గడిచిన తర్వాత ఒక మాట, గండం ఉన్నప్పుడు ఒక మాట. దయచేసి అలా చేయకండి. ఎప్పుడు ఒకేలా ఉండండి. మీరు నిజంగా దేవుని నమ్మిన వాళ్ళైతే కనుక, దేవుని చిత్తాన్ని మీరు ఎరిగిన వారైతే కనుక ఇదే క్రమాన్ని ఉంటారు. మీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రుల మీరు ఎంత బద్దులై ఉన్నారు, ఏ విధంగా వాళ్ళు విడిచిపెట్టకుండా ఉన్నారు. మొన్న రాత్రి అనుకుంటా దేవాశ్రీ అయితే కనుక అలర చేస్తున్నాడు, నిద్రపోవట్లేదని చెప్పి నేను పైకి తీసుకెళ్ళానండి. అది తీసుకెళ్ళి కానిచైతే కనుక కళ్ళంటే నీళ్లు పెట్టేసుకునైతే కనుక ఇంటికి కింద వాళ్ళ నాన్న ఉండిపోయాడు. అందులో పని చేస్తున్నారు. ఆ టైంకి వెళ్ళు వాళ్ళ అమ్మ నాన్న కలిపితే సిమెంట్ పని చేసుకుంటున్నారు. వాళ్ళు సిమెంట్ చేసుకుంటే కనుక నన్ను ఉంచట్లేదు. కింద చూస్తే మా చెల్లి ఉంది, పక్కన చూస్తే అమూల్య ఉంది. వీళ్ళందరూ ఉండగా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారని చెప్పి వాడిని కన్విన్స్ చేయడం కోసం అయితే ఇస్తే మొత్తం మీద కన్విన్స్ అయ్యాడు. మొత్తం మీద అయితే కనుక చేసి మొత్తం మీద ఆడికి అది కావాలి ఇది కావాలంటే ఇది కొన్నా సర్లు ఇచ్చేస్తానని చెప్తే మెల్లగా పడుకుని ఈలోపు సుశీల అయితే కనుక కరెక్ట్గా మళ్ళీ గంటన్నర తర్వాత తాను వచ్చి తలుపు కొట్టి తీసుకొస్తుంది. వెంటనే మెలుకు వచ్చేస్తుంది. వెంటనే మళ్ళీ నేను వెళ్ళిపోతాను మా నాన్న దగ్గరికి, నేను మా నాన్న దగ్గరికి పంపించేసా. చాలా హ్యాపీ అనిపించిందండి. ఉండాల్సింది అక్కడే. ఏ తండ్రి దగ్గర అయితే కనుక అటు పెరుగుతున్నాడు, ఆ తండ్రిని పట్టుకుంటే కనుక బాగుంటుంది కదా. నాన్నగారు కూడా చిన్నప్పుడు అలాగే ఉండేవాడు. కానీ ఒక సమయం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు పలికిన పలుకు ఒక 20 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉంటే, ఆ నాన్న విడిచిపెట్టకుండా ఉండే మనస్తత్వం వాడికి 20 సంవత్సరాల తర్వాత ఉంటే దేవునికి స్తోత్రం. కానీ ఉంటుందా? ఏం జరుగుతుంది? వాడు పాడు చేసేస్తుంది ఎవరు? దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు. తల్లిని పట్టుకుని తండ్రిని పట్టుకుని ప్రేమతో ఉండవలసిన పిల్లలు ఈరోజు తల్లిని తండ్రిని కూడా దగ్గరకు వస్తే కనుక అసహించుకునే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు తల్లి తండ్రిని కూడా అలాగే భర్త భార్య దగ్గరికి వచ్చినప్పుడు ఎడబాటు. ఆషాఢ మాసం వచ్చింది, ఒక 4 రోజుల పాటు ఉండాలనుకుంటే కనుక కళ్ళంటే నీళ్ళు పెట్టేసుకుని బోరు ఏడ్చేసి అత్తగారు రానవదనే ఉద్దేశంతో, ఎందుకంటే రానేస్తానే ఉద్దేశంతో అయితే కనుక లోకంలో పెట్టారు. అత్తగారు మొహం చూస్తే కనుక టపా అన్నారనగానే వెంటనే అయితే కనుక అత్తగారి దగ్గర నువ్వు మాత్రం పొరపాటు రావద్దని. అతను వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారని ఈరోజు కొత్త తిరుగుని ఆ చుట్టాల ఇంటికో, ఆ బంధువుల ఇంటికో, సినిమాలకో లేకపోతే ఇక్కడ మరొక చోటుకి వెళ్ళిపోతున్నారు ఈరోజు. ఇది ఆ 4 రోజుల పాటు వాళ్ళ ఎడబాటు సహించలేక, ఆ కొత్త పెళ్ళైన కొత్త అయితే కనుక భార్య భర్తలు ఆ 4 రోజులు ఆశాను సహించలేక భరించలేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఎంత సంతోషం. నేను కూడా హ్యాపీ అండి. ఎవడు పెట్టాడు ఈ ఆశాను? అనవసరంగా పిల్లల్ని బాధ పెడుతున్నారు కదా నేను అనుకుంటాను. కానీ ఓ 10 సంవత్సరాలు పోయిన తర్వాత ఏమా మీ ఆయన ఎక్కడంటే కదా పోయి ఉంటాడండి, ఎక్కడికో వస్తాడండి. ఎన్నింటికి వస్తాడు? ఏమో ఎప్పుడు వస్తాడు మనకేం తెలుసండి. వస్తాడా? వస్తాడు, పోతాడా? ఏమ్మా మీ ఆవిడ ఎక్కడ? ఆ పుట్టింటి పోయింది. ఏనా నీకేం బాధ ఏం లేదు, ఎందుకు పోయింది కూడా హ్యాపీ కదా. అదనంతసేపు తలపోటు కదా. మొదట్లో మీరు అంత చక్కగా ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా? మీరు మనుషుల దగ్గరే కాదు, దేవుని దగ్గర కూడా ఇదే చేస్తున్నారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా తిరునాళ్ళలో ఇక్కడ కూర్చున్న కొంతమంది చూశారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా, ఇప్పుడు కూడా కొంతమందిని చూస్తున్నప్పుడైతే కనుక ఉదయం సాయంత్రం కూడా దేవుని సన్నిధిని ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు. ఎంత బాగుంటుందో తెలుసా? ఎందుకంటే దావీదు యొక్క మనస్తత్వం, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. 27వ కీర్తన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అది అంటున్నాడు కదా, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించటం నా కోరిక అదే కదా అని.
ఎంత బాగుంటుందో తెలుసా? కానీ ఈరోజు 4 రోజులు పోయిన తర్వాత, అవసరం తీరిపోయిన తర్వాత, పరిస్థితులు మారిపోయిన తర్వాత, అమ్మా రాలేదేంట్రా సెమినార్కే రాలేదని చాలామంది అడుగుతుంటాను. ఈ కోపం వచ్చి వారం రోజులు ఎవరితో మాట్లాడుతూ మానేశాను, అసలు ఏం చేస్తారో చూద్దామని. ఆ దూరం నుంచి వచ్చే వాళ్ళ గురించి ఆలోచిస్తే కనుక చాలామంది అయితే కనుక వాళ్ళు కూడా ఉండి రండి 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 అని అడగాల. నాకేంటి పని? ఇక్కడికి వస్తే కనుక వాళ్ళ జీవితాలకి మేలు, రాకపోతే వాళ్ళే పోతారు, నాకేంటి పని? నేను ఇదే నిర్ణయానికి వచ్చాను. కోపం వచ్చింది నాకు. మొదట్లో అయితే కనుక ఎప్పుడు పెడతారు సెమినార్, ఎప్పుడు పెడతారని ఆతృతగా ఎదురు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వివిధ తంత్రాలు కలిగించుకుని ఈరోజు లైట్ హౌస్ మీద వ్యతిరేక భావం పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజైతే కనుక ఏంటో బోరు కొట్టేసిన ఫీలింగ్. పోయేదవుడు మీరే పోతాడు, మీరే పోతారు కదా, దానివల్ల ఒప్పేమేముంది? ఈ మాట లోకపరంగా మాత్రమే కాదు, మీ మనస్సు చంచలమైన మనస్సు అంటే అర్థం ఏంటందుకే రోజుకు ఒకలా ఉంటుంది. మీరు స్థిరత్వం లేదు, ఒక మాట కట్టుబడే మనస్తత్వం లేకపోతే కానీ మీ బతుకులు ఇప్పుడాలుగా ఉంటుంది. యాకోబు గారు చాలా సీరియస్గా చెప్తున్నాడు, మీరు అడిగినను మీరైతే కనుక ఇవ్వడు దేవుడు. ఎందుకంటే మీరు అస్థిరులైన మనస్సు కలిగిన వారు, మీరు స్థిరమైన మనస్సు మీ దగ్గర లేదు. ఎంత అంటే కనుక ఎగిరిపడు సముద్ర తరంగును పోలి ఉంటారు. మీకు మూడు వచ్చింది అనుకో, సపోజ్ మీ కనుక లేచింది అనుకుంటే కనుక ఎగిరిపోతారు, మళ్ళీ అంతట్లోనే అయిపోయింది. ఇది ఎగిరిపడే సముద్ర తరంగం. ఎప్పుడు మీకైతే కనుక మనసు వస్తుందో, ఎప్పుడు మీకు విరక్తి పుడుతుందో మీకే తెలియదు. అస్థిరులైన మనస్సులను ప్రేరేపించే దుష్టుడు ఉన్నాడు, వాడి పక్షాన మీరున్నారు. ఈరోజైతే కనుక ప్రాబ్లం అదే కదా, కానీ అలా ఉండొద్దు. నిజంగా మీకు యేసుప్రభు అర్థమైతే కనుక ఎప్పుడు ఒకేలా ఉండండి. కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుని మర్చిపోతాం, మీ సుఖ స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని మర్చిపోతాం. మీకు పట్టనంత ఆనందం కలిగిన రోజున ఈ ఆనందానికి కర్త నువ్వే కదా ప్రభా, నీకు స్తోత్రం. తట్టుకోలేనంత బాధ వచ్చి అందరూ మిమ్మల్ని ఈసరించుకునే పరిస్థితిలో కూడా ఎవరున్నా లేకపోయినప్పుడు కూడా ప్రభా నువ్వు ఉన్నావు, సంతోషం. యోబు దగ్గరికి వచ్చినప్పుడు యోబు యొక్క క్యారెక్టర్ మీరు చూశారు కదా. యెహోవా ఇచ్చినప్పుడు దేవునికి స్తోత్రం, యెహోవా తీసుకుపోయాడు అప్పుడు కూడా దేవునికి స్తోత్రం. ఇచ్చినా తీసుకెళ్ళి ఏముంది దీంట్లో, దేవుడు ఏం తలుచుకుంటే చేస్తాడు. ఇది క్యారెక్టర్ అంటే, ఉన్నా లేకపోయినప్పుడు కూడా. ఇది ఈరోజు మన దగ్గర లేదు, ఆదామవ్వలకి లేదు. బాగా గుర్తుపెట్టుకుని అక్కడ కూడా చెప్పాడు, చక్కగా వాళ్ళ కొరకైతే కనుక సమస్తమును సమకూర్చిపెట్టి అన్నిటిని సృష్టించి వారి కొరకు ఆదామవ్వలకి ఇచ్చారు. అదే ఆదమ్మవల్ని అన్నీ ఇచ్చిన అదే ఏదైనా తోటలోంచి అయితే కనుక మెల్లగా బయటికి గెంటేశాడు. ఆయనే అందులో ఉంచాడు, ఆదామును అందులో ఉంచాను రాస్తున్న మాట అయితే కనుక అది. ఆదామును తీసుకొచ్చి ఏదైనాలో ఉంచిన దేవుడే అదే ఏదైనాలో అయితే కనుక ఆదామును వెళ్ళగొట్టాడని కూడా రాస్తుంది. ఈరోజు మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఇచ్చిన దేవుడే ఎందుకు తీసేసుకుంటున్నాడు? ఇచ్చిన దేవుడే మీ దగ్గర ఎందుకు తీసేసుకుంటున్నాడు? ఒకప్పుడు ఉన్నది మీ దగ్గర ఎందుకు పోయింది? ఈరోజు ఆలోచించరా? ఒకప్పుడున్న సంతోషం ఈరోజు మీకు పోయింది. మీకేం బాధ అనిపించట్లేదా? అది ఆరోగ్యం దగ్గరికి వచ్చినా, మీ బంధాల దగ్గరికి వచ్చినా, మీ కుటుంబం దగ్గరికి వచ్చినా, చేతిలో ఉన్న సొమ్ము దగ్గరికి వచ్చినా ఎందుకు పోయింది? ఒకప్పుడు అన్నిటినీ అనుభవించారు కదా, అంత సంతోషంగా చక్కగా ఉన్నారు కదా. ఇప్పుడు పోగొట్టుకున్నప్పుడైనా కానీ కొంచెం ఆలోచన రావాలి కదా, ఏం జరిగిందో చూడాలి కదా. ఇప్పుడు బిలాము ప్రవక్త గాడిదతో మాట్లాడుతున్నాడు, నా చేతిలో కత్తుంటే చంపేద్దును అన్నాడట. అప్పుడు గాడిదికి దేవుడు నోరిచ్చాడు, మాట్లాడు అన్నాడు. గాడిదికి నోరిస్తే కనుక ఎందుకు చంపాలనుకున్నావు అని అడిగింది. నన్ను చంపడానికి నేను ఏం తప్పు చేశాను అని అడిగింది అక్కడ. లేకపోతే నేను చెప్పిన మాట నువ్వు వినట్లేదు, నేను వెళ్ళమన్న చోట్ల నేను కింద పడేస్తావా? ఇది బెలాము వర్షను. నేను ఎప్పుడన్నా ఇలా చేశానా? గాడిద అడుగుతుంది, నేను ఎప్పుడన్నా ఇలా చేశానా? లేదు. ఇవాళ ఎందుకు చేశాను? ఇవాళ ఎందుకు జరిగింది? బుర్రలేదా? ఆలోచించవా? నువ్వు మళ్ళీ కొడుతున్నప్పుడు కూడా నేను మళ్ళీ పడగొడుతున్నాను. నువ్వు వద్దని చెప్తున్నావు, నేను కూడా మళ్ళీ అదే చేస్తాను. వద్దన్న దాన్ని మళ్ళీ చేస్తాను అనుకుంటే కనుక ఇన్నాళ్ళు నాకు నమ్మకంగా నా గాడిద, నేను చెప్పిన పని అలా చేసిన గాడిద ఈరోజు ఎందుకు నా మీద తిరుగుబాటు చేస్తుందో ఆలోచించవా? పెళ్ళైనప్పటి నుంచి నీకు ముద్దుగా కాపురం చేస్తుంది కదా నీ భార్య, నువ్వు కోరుకున్నట్టల్లా ఉన్నది కదా. నీవైతే కనుక పెళ్ళైనప్పటి నుంచి నీ భర్త నిన్నైతే కనుక చక్కగానే చూసుకున్నాడు కదా. నిన్ను కన్న తల్లిదండ్రులు నీ చిన్నప్పటి నుంచి కూడా ఎంతో చక్కగా నేను ప్రేమించిన వాళ్ళు కదా. నువ్వు కనుక్కున్న పిల్లలు కూడా అయితే కనుక నువ్వు చెప్పినట్టేలా చిన్నప్పటి నుంచి విన్నారు కదా. ఈరోజు ఎందుకు కోపం వస్తుంది వాళ్ళకి? నీ తల్లైనా, నీ పిల్లలైనా, నీ భర్త అనుకున్నా, నీ భార్య అనుకున్నప్పుడు కూడా ఇన్నాళ్ళు నేను అంత చక్కగా చూసి ఈరోజు నీకు విరోధంగా మాట్లాడుతున్నారు అనుకుంటే ఆలోచించరా?
మీకు ఆలోచన కలగదా? మీ ఒంట్లో అయితే కనుక ఇంత చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు ఈరోజైతే మిమ్మల్ని మంచం ఎక్కించాడు అనుకున్నప్పుడు రీజన్ తెలీదా? ఎందుకు వచ్చిందో కూడా చూడరా? ఎందుకు వచ్చిందో కూడా చూడరా? ఆలోచన రాదా మనకి? ఇంకా సర్దుకుంటారా? ఇంకా మీరు అలాగే అనుకుంటారా? ఎన్నాళ్ళు కళ్ళు మూసుకెళ్ళిపోతారు? చూచి చూడనట్టుగా ఎందుకు వెళ్ళిపోతారు? మీరు కన్నులుండి ఎందుకు చూడలేకపోతున్నారు? నోరుని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? చెవులుండి ఎందుకు వినలేకపోతున్నారు? ఏంటి ప్రాబ్లం ఏంటి? ఈరోజు 99.5%, 100 వేసుకునే పెద్ద ఆశ్చర్యపోకలేదండి. ఆల్మోస్ట్ అందరూ కూడా ఈరోజు చూసి కూడా చూడనట్టుగా, విని కూడా వినట్టుగా, నోరుండి కూడా మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతున్నారు. మనకి ఎందుకులే జరగనే ఏమంటారు? మిమ్మల్ని తెలుసు కూడా ఏమంటారు? మీరు ఇలా చేస్తే కనుక దేవుడు కోపం వస్తుందా రాదా అనేది ఇక్కడ ప్రశ్న. మీరు చేసేదానికి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. నేను చదివాను కదా, నీ ఆగ్రహ బలం ఎంతో మాకు తెలుసు. 90 కీర్తనలు అయితే కనుక మోషే గారు చెప్తున్నారు. అదే 39 కీర్తన దగ్గరికి వచ్చినప్పుడు కూడా దావీదు గారు కూడా అదే అన్నాడు. ఎవరు చెప్పినా మీరు ఏ మాటలు ఆలోచించినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. నువ్వే కనుక కోపగిస్తే మా బతుకులు చిమ్మెట్టు కొట్టిన వస్త్రాలు అయిపోతాయి ప్రభా. ఏంది నీ మీద కోపం వస్తే అంత? నేను ముందే చెప్పాను కదా, నాకు తెలిసి ఈ బైబిల్ చదివినది నాకు అర్థమైంది ఏంటంటే, మనుషులు చంపేయటం అనుకుంటే కనుక ఆయన అయితే కనుక మరి ఒక్కరినిద్దనే కాదండి, ఏదో ఏబీసీలు రాస్తున్నప్పుడైతే కనుక ఏదైనా స్పెల్లింగ్ తేడా వస్తే కనుక ఇలా తుడిసేసుకోవచ్చు. ఆ అక్షరమా పలక మీద మొత్తం తుడిసేస్తాడా, బోర్డు మీద మొత్తం తుడిసేస్తాడా? అది క్షణంలో పని అండి. ఓ జనం, ఒక జాతి ఇశ్రాయేలు ప్రజలను అయితే కనుక కనాను దేశంలో ఉంచడం కోసం ఎన్ని జాతుల ప్రజలను తీశాడట? 7 జాతులను తుడిచిపెట్టేశాడట. 7 జాతులను తుడిచిపెట్టేశాడట ఆయన. నీ కుటుంబం వెళ్ళిపోవడం ఎంతసేపు? నీ దేశం వెళ్ళిపోవడం ఎంతసేపు ఆయనకి? ఆయన తలుచుకుంటే కనుక కానిదంటే ఏముంటుందో ఒక మాట చెప్పండి. ఆయన తలుచుకుంటే కనుక కానిదేంటి? తెచ్చుకోండి బుద్ధి. ఆయన అయితే కనుక అదే చెప్తున్నాడు చూడండి అక్కడ. ఏమని? నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుల గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నిన్ను రాజుగా అభిషేకించి ఎస్తేరమ్మ గారిని రాణిగా చేసి, మోషే గారికి సకల విద్యలు అభ్యసింపచేసి, సంసోనుకు బలమిచ్చి, దావీదునైతే కనుక గొలియాతు మీద యుద్ధం అయితే కనుక చేసి విజయించి అప్పుడే పని చెప్పాడట. నిన్ను ఇంత గొప్పగా చేశాను కదా, మీరు నా కోసం పని చేస్తారా? మిమ్మల్ని ఈ స్థితిలో ఉంచాను కదా, నేను చెప్పిన పని ఇప్పుడు చేస్తారుగా. నువ్వు అడిగిన పని నేను చేశాను. ఒకటి కాదు, దేవుడైతే కనుక మనం అడిగినవి ఎన్నో చేశాడు. ఆయన కూడా ఏదో ఒకటి అడుగుతాడుగా, ఏదో ఒకటి అడుగుతాడుగా. అడిగాడట. ఎవరిని? ఈయన్ని అడిగాడు. యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చెయ్యమని సెలవీయగా. ఆయన ఏం చెప్పన్నాడు? ఆ పాపాత్ములు ఏం చెప్పాడు? ఏం చేయమన్నాడట? తుడిచేయి. వద్దు, అలాంటి వాళ్ళు ఉండటం వల్ల ఇబ్బంది అవుతుంది, వాళ్ళు తుడిచేయి. ఆ అమాలేకులను అయితే కనుక తుడిచేయి చేయమని చెప్తే ఈయనేం చేశాడు? ఆయన ఆ మాట చెప్తే నీవు ఎందుచేత యెహోవా మాట వెనుక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేవి. వీళ్ళు వెళ్ళైతే కనుక వాళ్ళు తుడిచిపెట్టేసే, చంపేసే, మొత్తం తగలబెట్టేసామని చెప్పాడు. గొంగళ పురుగులు ఏం చేస్తారు? చెద పురుగులు ఏం చేయలే తెలియలేదండి నాకు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి మొత్తం అంతా, ఇది చెక్కంతా చెద పురుగులు పట్టేసినాయి. మందు కొడితేనేమో కళ్ళు తిరిగి పడిపోతున్నాను నేను. ఆ మందు ఘాటుకి మన జనవరి నెల అనుకుంటా, ఆ రాత్రికి అయితే నువ్వు రోజుని చచ్చిపోయినామో అనుకున్నాను. వాంతులు మామూలుగా అవ్వలేదండి, తిరిగిపోయింది, కళ్ళంతా తిరిగిపోతుంది నాకు, ఆ వాసన తట్టుకోలేక. ఏంటంటే కనుక అవి చావట్లా, ఆ శత పురుగులు చావట్లేదు. మొన్న ఆయన అడిగితే కనుక అన్నాడు, మొత్తం చెక్కలన్నీ తీసేయండి, మీరు అవన్నీ బయట పడేసి కుప్పగేసి ఏం చేయాలి? మీరు తగలబెట్టేస్తే కనుక మిగతా వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీరు తీసుకెళ్ళి ఎక్కడ పడేశారనుకుంటే కనుక ఆ శత పురుగులు మరొక తోటకి వెళ్ళిపోతాయి. అలా ఎవరో చేశారు, అలాగే బయట పడేశారు, ఆ పురుగులు వచ్చి మీ ఇంట్లో దూరిపోయి ఇప్పుడు మీరు బయట పడేస్తే కనుక అవి కూడా ఇంకొకరు ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళని చంపేస్తాయి. అందులో ఏం చేయాలి? దాన్ని నిప్పు పెట్టి తగలబెట్టేటే తప్ప ఇంకా వాటి అంతానికైతే కనుక వేరేది లేదు. ఆ చెద పురుగులు ఒక్కటి 10 వచ్చుంటాయి, మా ఉంటాయి, ఒకటి వచ్చుంటాయి, ఓ 10గా తయారై ఉంటాయి. ఇప్పుడు దాంట్లో కనీసం మన మందిరంలోనే సుమారుగా ఎలా చూసుకున్నా ఓ 10,000 లేకపోతే 20,000 ఉంటాయి. ఇలా పెరిగిపోతాయి. అందుకని వాటిని అయితే కనుక తుడిచిపెట్టకపోతే అవి మొత్తం ఇదంతా ఇక్కడ ఏం చేస్తాయి? ఇంత అందమైన ఈ స్ట్రక్చర్ని కూడా మొత్తం పాడు చేస్తాయి.
నేను ఏం చేయలేకపోతుంది, నేను ఏం చేయలేను. ఇంకా ఓ సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ తీసి ఫ్రెష్గా వేసుకుందాని ఉద్దేశంతో వేసాను నేను. అమాలయకుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా, వాళ్ళ ఆలోచన విధానం దగ్గరికి వచ్చినప్పుడు కూడా వీళ్ళు కూడా ఇలాంటి దౌర్భాగ్యులు. వీళ్ళు కనుక వదిలేసామనుకుంటే, ఒక్క పురుగును వదిలేసామనుకుంటే కనుక 10 రోజులు గడిచేటప్పటికల్లా అది మళ్ళీ బలం పుంజుకుంటుంది. కాబట్టి నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? నువ్వు చేసిందేంటి? అక్కడ కింద చేరేటప్పుడు చూడండి, అక్కడ నువ్వు దోపుడు మీద ఎగపడ్డావు. అక్కడేమో నీ గుర్రాలు, లేకపోతే గాడిదలు, ఎద్దులు, లేకపోతే కనుక గొర్రెలు, లేకపోతే కనుక మేకలు కనపడితే వాటి మీద పడ్డావేంటి? లేదా అక్కడ అందంగా ఉన్న అమ్మాయిలు కనపడితే కనుక వాళ్ళ మీద కనపడ్డా. నేను చెప్పింది అంటే నువ్వు చేస్తే తగలబెట్టేరా అంటే కనుక ఆ చెక్కతో సహా నిప్పు పోసి తగలబెట్టాలి. కానీ వీళ్ళేం చేశారట, ఆ పురుగులు దులిపేసి చెక్కలు తెచ్చేసుకున్నారు. దాంట్లో ఉండవా దాని గుడ్లు ఉంటాయి. అది ఇక్కడ తీసుకొచ్చినప్పుడు కూడా మళ్ళీ వచ్చేస్తట. అదే చెప్పాడు ఆయన, వడ్ల మేస్త్రి గారి దగ్గరికి అదే చెప్పాడు ఆయన. సో ఇప్పుడు వచ్చేటప్పటికల్లా ఆ చెదను తీసారంటే కనుక నువ్వేం చేసి దోపుడు మీద ఎగబడ్డావు కదా. నువ్వైతే కనుక ఏం చేస్తావు, కీడు, ఆ దేవుని దృష్టికి నువ్వు కీడు చేసి తీవే నేను. అందుకు సౌలు అంటాడు, ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమును పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకులను నిర్మూలం చేసి తినే. నేను ఎవరిని తీసుకొచ్చాను, ఆ రాజును పట్టుకు తీసుకొచ్చాను, కానీ వాళ్ళందరినీ చంపేశాను అన్నాడట. నిజంగా చంపేశాడా చంపలేదా? ఎస్తేరు గ్రంథం తెవండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం. అగగును చంపేశాను, అగగు సంబంధికులు అందరినీ చంపేశాను అనేది ఇతను చెప్పిన స్టేట్మెంట్. కానీ సౌలు అయితే కనుక అబద్ధం ఆడాడు. సొమ్ము మీద, అక్కడ దోపుడు సొమ్ము మీద ఈయనకున్నంత ఇంట్రెస్ట్, దాని గురించి ఆలోచించి దేవుడు చెప్పిన మాట అయితే కనుక ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు ఒకసారి చూడండి, అక్కడ 3వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం మొదటి వచనం చదువుతున్నాను చూడండి. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హముదాత కుమారుడును అగాగీయుడునగు హామానును గనపరిచి. ఈ హామాన్ ఎవరు? అగాగీయుడు, అగగు యొక్క సంతతికి సంబంధించిన వాడు. దానియేలు ఎవరు? యూదుడు, అంటే యోధా రాజ్యవంశములోంచి పుట్టినవాడు. పలానా వారి పిల్లోడని అక్కడ రాయలేదు. కానీ షడ్రకు దగ్గరికి వచ్చినా, మేషకి దగ్గరికి వచ్చినా, అబెద్నెగో దగ్గరికి వచ్చినా, లేకపోతే కనుక దానియేలు గారి దగ్గరికి వచ్చిన వీళ్ళందరూ బ్యాచ్ ఏంటి, ఒక నెహెమియా దగ్గరికి వచ్చిన వీళ్ళందరూ కూడా అయితే కనుక రాజ కుటుంబంలోంచి పేరెన్నిక కన్నా వ్యక్తులు, యవ్వన ప్రాయంలోనూ చిన్నపిల్లలుగా వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు తీసుకొచ్చి మనకు పని జరుగుద్దనే ఉద్దేశంతో ఆ రోజు నెబుకద్నెజరు వాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు. అలాగే ఈ అమాలేకుల రాజు అనుకున్న రాజవంశంలోని వారు కూడా అలాగే ఓడిపోయి ఉంటారు కదా, వాళ్ళ నుంచి తీసుకొచ్చిన వాడు ఈ అగాగీయుడు. కానీ వాడు మనసులో మాత్రం చిన్నప్పటి నుంచి కూడా ఏం పోగు చేస్తారు, ఒకప్పుడైతే కనుక రాజైన సౌలు, ఇజ్రాయేలుడు రాజైన సౌలు మన దేశం మీదకి వచ్చి మన రాజునైతే కనుక బందీగా పెట్టుకెళ్ళి మనలో చాలామందిని చంపేసి మనలో చాలామందిని అయితే కనుక బందీలుగా తీసుకెళ్ళిపోయాడు. ఇక ఈరోజు మనం ఓడిపోయో, మనం ఎంత బలహీనంగా ఉన్నాం అనుకుంటే కారణం ఎవరు? ఇశ్రాయేలు. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ మనకి శత్రువులు. చిన్నప్పటి నుంచి వాళ్ళు నూరు పోస్తే ఆ అగాగీయుడు అనుకున్న హామాను ఎప్పుడు దాన్ని కక్కేశాడు, దాన్ని కొన్ని సంవత్సరాలు గడిచి దాదాపు అది జరిగిన 500 సంవత్సరాలు సుమారుగా అనుకోండి. ఇక్కడ సౌలు నుంచి అయితే కనుక మనం అహష్వేరోషు కాలం అనుకుంటే కనుక దాదాపు 500 సంవత్సరాలు వేసుకోండి. ఈ 500 సంవత్సరాలు వాళ్ళ చరిత్ర అయితే కనుక ఇశ్రాయేలుకి ఎప్పుడు కీడు చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు ఎదురు చూసి అయితే కనుక అతను యూదుడని తెలుసుకున్నప్పుడు రాయబడిన మాట ఎలా ఉంటుందో తెలుసా, మొర్దెకైని గురించి పర్సనల్గా ఆలోచించాడు అతను. కానీ మొర్దెకైని గురించి అలా కాకుండా అతను అనుకున్న మాట ఎలా ఉందో చూడండి. అక్కడ అతను యూదుడని తెలుసుకున్నప్పుడు, ఎక్కడ, అదే 3వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను. మొర్దెకై వంగకయు నమస్కరింపకి ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయట స్వల్ప కార్యము నుంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకున్నాడు. ఎవడితను ఏ జాతికి సంబంధించిన వాడు అని తెలుసుకున్నాడట. ఎవడైనా నాకు ఎదురు సమాధానం చెప్తాను తెలుసుకుంటే, ఎప్పుడైతే కనుక మొర్దెకై ఎవరు అనుకున్నప్పుడు బేసిక్ ఏమొచ్చేస్తుంది, అతనైతే కనుక యూదుడండి, ఇజ్రాయేలీయుడు అని తెలుస్తుంది. ఎప్పుడైతే ఇజ్రాయేల్ తెలిసిన ఒక్కసారిగా తనలో పగ, ప్రతీకారం, ఇతనిగా చంపటం, మొత్తం ఇలాంటి వాళ్ళందరినీ కూడా అవకాశం వచ్చింది కనుక, ఎందుకంటే ఒకప్పుడు మా జాతిని నాశనం చేయాలని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయేల్ని నాశనం చేయాలి, యూదులందరినీ నాశనం చేయాలి ఉద్దేశంతో రాజుగారి దగ్గర అయితే కనుక చక్కటి టెక్నిక్ ఉపయోగించి
అతను ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? అతను అనుకుంటున్న మాట ఎలా ఉందో చూడండి. అక్కడ 8వ వచనం నుంచి చదువుతున్నాను. అదే 3వ అధ్యాయం 8వ వచనం. అంతటా హామాను ఆషేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనుల్లో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. ఎన్నో జాతుల ప్రజలు ఉన్నారు, ఎన్నో దేశాలు ఉన్నాయి అతని ఏలుబడిలో. 120 దేశాలు ఉన్నాయి అతనికి. కానీ ఎవరిని గురించి ఆలోచించకుండా ప్రత్యేకంగా హామాను ఎవరి గురించి ఆలోచించాడు? ఎందుకంటే ఆ అగగు సంతతికి సంబంధించినవాడు. ఆ అగగు సంతతిని ఆ రోజే సంహరించమని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. సౌలు ఏం చేశాడు? శత్రువులు మిగిల్చుకుని వచ్చాడు. పెంట పెట్టుకొస్తే కనుక భవిష్యత్తులో ఎంత ప్రమాదమైందో తెలుసా? ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొన్ని విషయాలని ఆ పూటతో కట్ చేశారు. కొంతమంది శత్రువులు అనుకున్నప్పుడైతే కనుక తెగతింపులు ఆ పూటతో, బాబు ఇక నుంచి నీకు సంభవం నాకు లేదు, నీ దారి నీది, నా దారి నాది, వదిలేసుకోకుండా వాళ్ళతో కనుక లింకప్ చేసుకున్నాను అనుకోండి, మెల్లమెల్లగా పెరిగి ఏదో ఒక రోజులైతే కనుక వాళ్ళు మీకు పక్కలో బల్లింగా తయారైపోతారు. అతను రాజుగారి దగ్గరికి వచ్చి హామాను చేసిన పని ఎలా ఉందంటే, మీరు రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనుల్లో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకుని వారు కారు. ఎంత స్వీట్గా చక్కగా రాజుగారు అయితే కనుక దాన్ని ఒప్పుకునేటట్టుగా హామాను, మరి ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు కదా. దానియేలు గారు కూడా అంతకుముందు అయితే కనుక అలాంటి స్థానంలో ఉంచినే చెప్పాడు ఆయన కూడా. మరి దానియేలు చెప్తే కనుక నెబుకద్నెజరు వినలా, దానియేలు చెప్తే కనుక దర్యావేషు వినలా. ఇప్పుడు అహష్వేరోషు చెప్తే కనుక అది, హామాను చెప్తే కనుక అహష్వేరోషు అలాగే అంటున్నాడు. కాబట్టి వాళ్ళు మామూలు మాట వింటండి, మీ మాట కూడా లెక్క చేయరండి వాళ్ళు. మీ మాట కూడా, నన్ను నమస్కారం పెట్టలేదు నాకని చెప్పట్లేదు అతను, నన్ను గౌరవించట్లేదు, నాకు నమస్కారం పెట్టలేదు, ఇది చెప్పట్లేదు. అసలు వీళ్ళు నేర్చరే మంచిది కాదండి. వీళ్ళందరూ అయితే కనుక వేరేగా ఉంటారండి. వీళ్ళు ఇదంతా కూడా ఎదుమతం అండి. వీళ్ళది యోధా మతం అనుకుంటే ఏమంటారు? ఇప్పుడు కూడా పెద్దోళ్ళు చాలామంది అంటే తెలుసా, ఇదంతా ఎదుమతం. ఎదుమతం అంటే ఏమనుకుంటారు? అందరూ ఒకరి దారి అయితే కనుక వీళ్ళు మరొక దారి. ఇదంతా ఎతిమతం అండి అంటారు చూడండి. ఎతిమతం పలకలేక ఎదుమతం అని. ఎదుమతం అంటే కనుక యూదుల వంశం అని. ఆ యోధా మతం నిజమే, వాళ్ళందరిది వేరే సపరేట్గా ఉంటుంది. ఇప్పటికి కూడా ప్రపంచమంతటిది ఒక దారి అయితే కనుక వాళ్ళు వేరే దారి ఉంటుంది. ప్రపంచమంతా ఒకలా ఆలోచిస్తే కనుక వాళ్ళు వేరేగా ఆలోచిస్తారు. అందుకని వాళ్ళు ఇప్పటికీ సెపరేట్గా కనపడతారు. మనలాగైతే కనుక కన్విన్స్ అయిపోవటం వాళ్ళకి చేత కాదు, సర్దుకెళ్ళిపోవటం వాళ్ళకి తెలియదు. మాట అంటే మాటే. దేవుడు వాళ్ళకి ఏదైతే చెప్పాడో అలాగే ఉంటాం. ఎంత యేసు ప్రభు చెప్పినా విన్నారు వాళ్ళు ఎంత అంటే కనుక యేసు ప్రభు చెప్పినా విన్నారు. ఇదే మాట చెప్తున్నాడు వాడు. వీళ్ళది వేరే అండి, వీళ్ళ పద్ధతులు వేరే అండి, వీళ్ళ ఆలోచన విధానం వేరే అండి. వీళ్ళని కనుక మీరు ఉండనిస్తే ఏం జరుగుతుందంటే, వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకును వారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. 500 సంవత్సరాల తర్వాత ఆ రోజు సౌలు దగ్గర అయితే కనుక ఏదైతే శాసనం మిగిలిపోయిందో, మిగిలిన ఈ శాసనం ఇప్పుడు మళ్ళీ ఎవరిని చంపాలని ప్రయత్నిస్తుంది? ఫ్యాక్షన్ గొడవలు అలాగే ఉంటాయండి. మీరు రాయలసీమ ఫ్యాక్షన్ అనుకున్నప్పుడైతే కనుక వాళ్ళ ఫ్యామిలీ ఇంకెవరిని, బంధువులు, పిల్లలు, వేలు విడిచిన బామర్దులు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంచాలి. ఎందుకంటే కనుక ఆ మనసులో పెట్టుకుని మా వాడిని నువ్వు చంపేవు కదా అనే ఉద్దేశంతో అయితే కనుక వాడు బలం పుంజుకునేంత వరకు వెయిట్ చేసి ఏదో ఒక రోజున వాడు దాడి చేస్తాడు. అందుకనే ఏదన్నా ఉందనుకుంటే, శత్రు శాసం ఉందనుకుంటే కనుక తీసేయమని. ఆ రోజు అమాలేకులు పురుగులాంటి, చెద పురుగులాంటి, ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీకు తెలియకుండానే నెత్తికి తినేస్తారు కనుక తీసేయ అన్నాడు ఆయన. ఎవరు తీయలేదు? తీయకుండా వచ్చి మళ్ళీ అడుగుతుంటే కనుక సమాధానం ఏం చెప్తున్నాడు? లేదు నేను కరెక్ట్గానే చేశాను, నేనంతా కరెక్ట్గానే ఉన్నాను. మరి ఉంటే కనుక ఇడెందుకు వచ్చాడు? హామాన్ ఎక్కడి నుంచి వచ్చాడు? మరి వచ్చాడు ఊరుకున్నాడా? ఆ సౌలు చేసిన చిన్న మిస్టేక్ని బట్టి శిక్ష ఎవరు పడింది? ఒకటి కాదు, సౌలు చేసిన మిస్టేక్స్ అయితే కనుక ఒకటి కాదు. ఆ రోజైతే కనుక గిబియా వారితో అయితే కనుక యెహోషువ కాలంలో నిబంధన చేసుకున్నారట. గిబియా వారితో యెహోషువ కాలంలో నిబంధన చేసుకున్నారు. అందుకని గిబియా వారిని అయితే కనుక వాళ్ళు యెహోషువ బతకనిచ్చారు. తెలుసు కదా, చూడండి యెహోషువ గ్రంథం. ఆ రోజైతే కనుక వాళ్ళతో యుద్ధం లేకుండా వాళ్ళు వచ్చేతే కనుక వీళ్ళనైతే కనుక కన్విన్స్ చేసినందుకు గాను యెహోషువ వాళ్ళకైతే కనుక దేవుని కూడా చెప్పకుండా ఈయన ఇచ్చేసాడు, అని ఒక మాట ఇచ్చేసాడు. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము
మొదటి నుంచి చదవాలి. యాక్చువల్గా అయితే కనుక అంత చదవటానికి నాకు ఓపిక లేదు, కానీ వారు ఏం చేశారనుకున్నప్పుడు నేను 3వ వచనం చదువుతున్నాను. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగిని కుట్టబడి ఉన్న ద్రాక్షరసపు సిద్ధలు తీసుకొని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకుని వచ్చిరి. అప్పటికి ఎక్కడున్నాడు? ఈ రేతగిరికి ఎరుకో పట్టణానికి దగ్గరగా గిల్గాల్లో ఉన్నాడు. ఎవరు? యెహోషువ గారు. గిబియా అనుకున్నప్పుడు జస్ట్ కొద్ది దూరం, మహా ఉంటే కనుక ఒక రోజు పూర్తిగా ప్రయాణం చేసేంత దూరం. కానీ వాళ్ళు ఏం చెప్పారట, మేము చాలా దూరం నుంచి వస్తున్నామండి, మాకైతే కనుక మీతో సమాధాన పడాలని వచ్చాము, కాబట్టి మీరైతే కనుక కొంచెం మాకు మాట ఇచ్చి మమ్మల్ని ఏం చేయకుంటే కనుక మేము మీతో పాటు కలిసి ఉంటామని చెప్పి యెహోషువతో మాట్లాడారు. ఈయన యెహోషువ ఏం చేశారో చూడండి. అక్కడ వాళ్ళు అంటున్నమాట 11వ వచనం, అప్పుడు మా పెద్దలను మా దేశ నివాసులందరూ మాతో మీరు ప్రయాణము కొరకు ఆహారము చేత పట్టుకుని వారిని ఎదుర్కొని పోయి వారితో మేము మీ దాసులము గనక మాతో నిబంధన చేయుడు అని చెప్పుడని. మా పెద్దలందరూ చెప్పారండి, మేము చాలా దూరం నుంచి వచ్చాము, మా పెద్దలు చెప్పిన మాట విని మీతో సమాధాన పడమని చెప్పారు, కాబట్టి మీ యొద్దకు రమ్మని మేము చెప్పినందుకు వచ్చామన్నట. కాబట్టి చూడండి, అక్కడ ఇలా చెప్పి మీ యొద్దకు రావాలని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకుని మా ఇంట్లో నుంచి తెచ్చుకున్న వేడి భక్ష్యములు ఇవే, ఇప్పటికీ ఇవి ఎండిపోయి మొక్కలాయనం అని ఆయన్ని కొత్తగా చెప్పుకుంటూ వస్తే 14వ వచనం, ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా. దేవుని అడగకుండానే వాళ్ళు ఇచ్చిన ఆహారాన్ని అయితే కనుక గిబియోను వాసులు ఇచ్చిన ఆహారాన్ని ఎవరు తినేశారట? ఇశ్రాయేలీయులు తినేశారు. పనిలో పనికి చేసేసి ఏమన్నారు అక్కడ, యెహోషువ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేశారు. మాట అర్థమైందా? దేవుణ్ణి అడక్క మునిపే వాళ్ళు తిట్టిన ఆహారం తినేశారు. పైగా యెహోషువ కూడా ఏం చేయాలంట, ఓకే మీతో డీల్ ఓకే అన్నాడంట. ఏంటా డీలు? మమ్మల్ని కనుక చంపనివ్వకుండా బ్రతకనిస్తే మేము మీతో పాటు అయితే కనుక ఉండిపోతాం, మీతో పాటు సమాధాన పడతాం, మీరు ఏది చెప్తే కనుక చేస్తాం, మీకు దాసులుగా ఉంటామని. ఇంతకీ ఆ ప్రమాణం అయిపోయిన తర్వాత మ్యాటర్ ఏం తెలిసిందట, వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా నిడమరోలు అని తెలిసిందట. వాస్తవంగా అంతే దూరం. ఆ గిబియాకిని గిలగాలికి ఎరుకోపట్నం గెలగాలంటే కనుక ఎరుకోపట్నం, దాని నుంచి అయితే అక్కడే అనుకున్నారు వీళ్ళు. ఆల్రెడీ అప్పటికే మాట ఇచ్చేశారు. ఆ మాట ఇచ్చేసినందుకు యెహోషువ ఏం చేయలేక వారితో అయితే కనుక ఏమన్నాడు చూడండి. అక్కడ 18వ వచనం, సమాజ ప్రధానులు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేసి ఉండిరు గనుక ఇశ్రాయేలు వారిని హతము చేయలేదు. అందుకని వాళ్ళు ఏం చేశారు, పనివారుగా పెట్టుకున్నారట. ఏం పని వాళ్ళది? పొలలు కొట్టేవారుగా వాళ్ళైతే కనుక ఉంచుకున్నారని తర్వాత చదువుతున్నాం. ఇది యెహోషువ చేసిన నిబంధన. కాదంటే కుదరదు. యెహోషువ అంతటి వాడు వారితో అగ్రిమెంట్ చేసుకున్నాడు కనుక గిబియా వారిని ఏం చేయకూడదు. కానీ సౌలు వచ్చిన తర్వాత ఏం చేశారట, సౌలు గిబియావాడు, ఆ పట్టణం బెన్యామీను గోత్రానికి వచ్చిన భాగం అది. కాబట్టి వీళ్ళేం చేశారంటే ఆ వచ్చిన తర్వాత ఆ గిబియాలో కొంతమందిని అయితే కనుక వీళ్ళు చంపటం ప్రారంభించారు. ఆ చంపడం ప్రారంభిస్తే కనుక పరోక్షంగా ఎవరి నిబంధన మర్చిపోయినట్లు లెక్క అవుతుంది, యెహోషువ చేసిన ప్రమాణం పోతుంది. పరోక్షంగా అది దేవునికి అవమానం. మరి గిబియావాసులు ఏమనుకుంటారు చూసా, ప్రమాణం చేసి కూడా వాళ్ళు మాట తప్పారు కదా. మన 15వ కీర్తన చదువుతున్నప్పుడు దేవుని యందు భయభక్తులు గల వారి గురించి వచ్చినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పకూడదు. కానీ ఇప్పుడు సౌలు ఏం చేశారంటే ఆ రోజు తానున్న ఊర్లోనే వీళ్ళందరూ కూడా గిబియావాసుల ఉద్దేశంతో జనాలను సంతోషపెట్టడం కోసం వారిని కొంతమందిని చంపేశారు. వీళ్ళు ఎప్పుడైతే చంపబడ్డారో వీళ్ళు పెట్టిన మొర ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. దేవుడు విన్నంతకైతే కనుక శిక్ష ఎప్పుడు వేశాడు దేవుడైనా? సౌలు చేసిన తప్పును బట్టి అయితే కనుక దావీదు కాలంలో సొప్పేశాడు. చూడండి ఒకసారి ఆ మాట. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 21వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు వచ్చింది. దావీదు కాలములో ఆ సౌలు చచ్చిపోయాడు, తర్వాత దావీదు వచ్చాడు. దావీదు కూడా అయితే కనుక అతని కాలంలో అయితే కనుక 3 సంవత్సరాలు కరువు వచ్చిందట. అప్పుడు దావీదు యెహోవాతో మనవి చేశాను, ఎందుకు ప్రభా 3 సంవత్సరాల పాటు మనకి తినటానికి కూడా తిండి లేకుండా వర్షం కురవకుండా ఇబ్బంది పడుతున్నాం, ఏం జరిగిందని అడిగితే దేవుడు చెప్తున్నాడు, యెహోవా ఎలాగును సెలవిచ్చాను, సౌలు గిబియోనులను హతము చేసిన కనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి ఈ శిక్ష కలగగా ఈ కరువు కలిగను. ఎవరు చేసిన తప్పు? సౌలుకి దేవుడు ఎందుకు పగవాడైపోయాడు? ఎవరి ప్రమాణాలు కూడా అతను తప్పాడు?
మీ తల్లిదండ్రుల ప్రమాణాన్ని కూడా మీరు తప్పితే గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు చేసే కొన్ని పనులు మీ తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని తీసేస్తున్నాయి. మీ తల్లిదండ్రుల యొక్క రిలేటివ్స్ కావచ్చు, మీ తల్లిదండ్రుల యొక్క ఫ్రెండ్స్ కావచ్చు. ఈరోజు మీరు ఆవిడ మా అమ్మక ఆవిడ ఏంటంట, ఇక మా అమ్మ వాళ్ళు బంధువులందరినీ తీసుకొస్తే కనుక మా నాన్నతోనే అయిపోయింది అదంతా, ఇప్పుడే వెళ్ళి నాకు ఎందుకు అంటున్నారా? మీ నాన్న మాట ఇచ్చాడు, అప్పును బట్టో లేదా మరొక దాన్ని బట్టో చేసిన సాయాన్ని బట్టో మీరు గౌరవించవలసిన బాధ్యత మీది కదా. మీ తండ్రి స్వాస్థ్యం పొందటమే కాదు, పరోక్షంగా అయితే కనుక తండ్రి ఇచ్చిన మాటకు కూడా కట్టుబడాల్సిన బాధ్యత ఎవరిది? మీదే. మీ తల్లి అయితే కనుక ఇచ్చేసుకోవడం కాదు, ఆవిడ వచ్చిన స్వాస్థ్యమే కాదు, మీ తల్లి మాటను కూడా మీరు గౌరవించాల్సిన బాధ్యత మీదే కదా. కానీ సౌలు ఆ రోజు చేసిన ప్రమాణం, అంటే యెహోషువ చేసిన ప్రమాణం, అతను మీరిపోయి ఆ గిబియోనీయులతో ఏం చేశారట? చంపమని యెహోషువ అన్నాడు, వీళ్ళు చంపేశారు. ఇప్పుడు శిక్ష ఎవరికి వచ్చింది? దావీదు కాలంలో దేశ ప్రజలందరికీ 3 సంవత్సరాల పాటు కరువు. ఎప్పుడో చేసిన తప్పుకి దేశమంతా నలిగిపోతుంది. దేవుని దగ్గరికి వెళ్ళి అడగటం అలవాటు కనుక దావీదు అడిగాడు, ప్రభా ఏం జరిగింది, ఇందుకు మేము ఇబ్బంది పడతాం అనుకుంటే కనుక సౌలు తప్పు చేశాడయ్యా, గిబియోనులు మరి ఇలా చంపేశారు, ఇప్పుడు ఏం చేయమంటాం? వెళ్ళు ఆ గిబియోనులను అడుగు, మీకు చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తంగా మమ్మల్ని ఏం చేయమంటావు అని అడుగు. ఆ గిబియోనులు ఎవరైతే నష్టపోయారో, సౌలు వలన ఎవరైతే నష్టపోయారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు అన్నాడట. అడిగితే కనుక వాళ్ళు ఏమన్నారు సార్ చూడండి అక్కడ, 2 సమూయేలు గ్రంథం కదా, క్షమించండి నేను మూసేశాను. 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. రాజుకు దావీదు గిబియోనులను పిలువనంపి, నేను మీకేమి చేయగోరుదునో, యెహోవా స్వాస్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికే దేని చేత నీకు ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడిగిన. గిబియోనుల్ని యెహోషువ చేత ప్రమాణం పొందిన గిబియోనుని పిలిపించి అడిగాడట, మీకు జరిగింది నష్టం, సౌలు మీకు హాని చేసిన మాట వాస్తవం. సరే ఇప్పుడు మీకు ఏం చేస్తే కనుక మీరు దాన్ని సర్దుకుంటారు? మరలా దేవునికి మీరు మొరపెడితే కనుక, మేము ప్రార్థన విని దేవుడైతే కనుక మళ్ళా ఈ దేశానికి అయితే కనుక కరువు పోగొడతాడు, కాబట్టి ఏం చేయమంటావని అడిగారట. అప్పుడు గిబియోనులు అంటారు, సౌలు అతని ఇంటి వారు చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగు నిమిత్తముకే వెండి బంగారులే కానీ ఇశ్రాయిల్లో ఎవరు నేను చంపుటే కానీ మేము కోరుట లేదు అనేది. అంతటా దావీదు మీరేమి కోరుకుందరో దానిని మీకు చేయుదుననగా, వారు మాకు శత్రువులై మమ్మల్ని నాశనము చేయుచు ఇశ్రాయేలు సరిహద్దులో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయ ఉద్దేశించిన వాని కుమారుల్లో, అనగా సౌలు కుమారుల్లో 7 మాకు అప్పగించుము. యెహోవా ఏర్పరచుకున్న సౌలు గిబియా పట్టణంలో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసేద్దామని రాజుతో మనవి చేశాను. సౌలు చేసిన తప్పును బట్టి శిక్ష ఎవరు పడుతున్నప్పుడు సౌలు కొడుకుల్లో 7 అయితే కనుక వాళ్ళు ఉరితీసేస్తారు. సౌలు ఎందుకు చేస్తున్నాడో చూసుకోండి. మనుషుల్ని అయితే కనుక మెప్పించడం కోసం కాదు. అక్కడ ఎలా ఉందంటే కనుక చదివేటప్పుడు అపోస్తుల కార్యములు చదువుతున్నప్పుడు యాకోబును హేరోదు రాజు ఏం చేశారట? ఖడ్గంతో చంపించారట. ఇది జనులకు ఇష్టమని తెలుసుకున్నప్పుడు, అంటే యాకోబుని చంపించడం యూదులకు ఇష్టమని తెలుసుకున్నప్పుడు ఇంకా వాళ్ళని ఇంకా సంతోష పెడదామనే ఉద్దేశంతో పేతురు గారిని కూడా పట్టుకుని పేతురు గారిని కూడా ఏం చేద్దాం అనుకున్నారట? అంటే మనుషుల్ని సంతోష పెట్టాలనుకుంటున్నారా? మీరు మనుషులు సంతోష పెట్టడం కోసం మీరు చేయకుండా పనులన్నీ చేస్తున్నారా? ఎవరిని సంతోష పెట్టడం కోసం ఈరోజు మీరు చేసే పనికిమాలిన పనులు? ఎవరిని సంతోష పెట్టడం కోసం? ఈరోజు దేవుని చిత్తం అంటే మీకు తెలుసు, ఏది చేయొచ్చో ఏది చేయకూడదో కూడా మీకు దేవుడు చెప్పాడు. కానీ ఈరోజు మీరు చేస్తున్నారు. మా బంధువులండి, మా ఇంటి వాళ్ళండి అన్నవాళ్ళు ఎంతమందిని చూసానో తెలుసా? గలతీ రాసిన పత్రికలో పౌలు గారు చాలా అవుట్ రైట్గా అయితే ఒకటే మాట చెప్తున్నాడు. ఏమని చెప్తారు తెలుసా? మొదటి అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ మాట ఎలా ఉందో తెలుసా? నేను మనుషులను సంతోష పెట్టవలనా దేవుని సంతోష పెట్టవలనా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టి వాడనైతే నేను దేవునికి దాసులను కాకేపోను. నేను దేవునికి దాసుని అవటం కోసం కావాలనుకుంటే మనుషులు కష్టపెట్టేనే కష్టపడతాను. నా తల్లి ఆనందపడుతుంది, నా తండ్రి ఆనందపడతాడని నేను దేవుని దుఃఖపెట్టలేను. నా భర్త కోసమో భార్య కోసమో నా బిడ్డల కోసమో దేవుని దుఃఖపెట్టలేను. నా స్నేహితులు చెప్పారు, నా కులస్తులు చెప్పారు, నా మతస్థులు చెప్పారు, నా దేశ ప్రజలు చెప్పారు, వీళ్ళ కొరకు నేను దేవుని దుఃఖపెట్టలేను. ఒకవేళ తాత్కాలికంగా వీళ్ళు మెప్పు కోసం కనుక నేను దేవుని దుఃఖపెడితే ఇప్పుడు ఆయన తీర్చే తీర్పు ఏదో ఒక రోజున వీళ్ళందరికీ శాపం వస్తుంది.
ఇశ్రాయేల్ని మెప్పించాలనుకున్నాడా? కుటుంబాన్ని మెప్పించాలనుకున్నాడా సౌలు? ఎందుకోసం గిబియావాసులను చంపేశాడు? వాళ్ళు ఆ రోజు తాత్కాలికంగా మెప్పిస్తే వాళ్ళు చంపినందుకు గాను ఎంతమందిని చంపాడో తెలియదు, కానీ 3 సంవత్సరాల పాటు దేశమంతా కరువు అనిపించింది. 3 సంవత్సరాల పాటు దేశమంతా కరువు అనిపించింది. ఇప్పుడు సౌలు కనుక్కున్న పిల్లల్లోనే 7 పిల్లల్ని అయితే ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చిందో తెలుసా? ఉరి తీయాల్సిన పరిస్థితి. మీరు తాత్కాలికం అనుకున్నారా? ఈరోజు ఏదో సరదాగా ఏదో ఈ పూటగా వాళ్ళని సంతోష పెడదామనే ఉద్దేశంతో మీరు చేయకుండా పనిచేస్తున్నారు. ఈరోజు మీ శిక్ష కారణం గడిచిన కాలంలో ఎవరినో కొంచెం బుజ్జగిందామని, ఎవరినో సంతోషపెడదామనే ఉద్దేశంతో మీరు చేయకుండా పనిచేశారు. ఆ రోజు చేసిన తప్పుకి ఈరోజు మీకు ఏమవుతుందో తెలుసా? చెంప చిల్లు మనుకొచ్చిన దెబ్బలు తగులుతుంది. నేను కూడా ఎన్నోసార్లు తడుముకున్నాను బొగ్గనే. నాకు ఎన్నోసార్లు ఈ చెంపనైతే తడుముకునేది తెలుసా? నాకు అర్థమైందండి, ఆ రోజు చేసిన దానికి ఈరోజు నా మొహం వాసిపోయింది. నేను ఆ రోజైతే కనుక తాత్కాలికంగా ఏదో అడిగారు కదా, వాళ్ళేదో ముద్దు చేద్దాం కదా, వీళ్ళేదో బుజ్జగిద్దాం కదా, వీళ్ళని సంతోషపెడదామనే ఉద్దేశంతో అయితే కనుక కనీసం ఆ రోజు నాకు తెలుసు నా మనస్సాక్షిని చంపుకు చేస్తున్న సంగతి కూడా తెలుసురా, వాళ్ళే ఆనందం కదా అని. ఆ రోజు నాకు అర్థం కాలా దాని పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందన్న సంగతే ఇగో ఈ రోజైతే దెబ్బలు తిన్న తర్వాత అర్థమైంది. సౌలు చేశాడు ఆ రోజు కూడా, తాను కూడా అంతే, జనాల్ని ఏదో మెప్పించడం కోసం అన్నట్టుగా ఆ రోజు కూడా తాను అదే చేస్తుంటాడు. కానీ తీరా చూస్తే అతను చచ్చిపోయిన తర్వాత కూడా అతను చేసిన తప్పును బట్టి దోషం ఎరిగిన అతను కుమారులు 7 అయితే కనుక ఉరికొంబానికి ఏలాడని పరిస్థితి వచ్చింది. నిజంగా సౌలు చేసింది కోపం వస్తుందా రాదా చెప్పండి? మన సౌలు ఎందుకు దేవుడు అంత పగవాడైపోయాడని మీరు అనుకుంటున్నారు? ఎందుకు ఆయన మీద అంత కఠినమైన శిక్ష వేశాడని మీరు అనుకుంటున్నారు? ఏం చేశాడు అతను? ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తున్నాడు? అతను చేసిన తప్పును బట్టి ఇశ్రాయేలుకి 3 సంవత్సరాలు కరువు వచ్చింది. అతను చేసిన తప్పును బట్టి యూదులందరూ కూడా చావాల్సిన పరిస్థితి వచ్చింది. హామానుని బట్టి దగ్గరికి యూదులందరూ ప్రాణం మీదకి వచ్చింది. ఆ రోజు దేవుడు మొర్దెకైని ఎస్తేరమ్మ గారిని నిలవబెట్టి వారి ద్వారా అయితే కనుక రిస్క్ తీసుకుని ఎస్తేరమ్మ గారు అయితే కనుక ప్రాణానికైతే కనుక అడ్డం పెట్టుకుంది. ఆవిడ ప్రాణం పనంగా పెట్టింది ఆ రోజైతే కనుక. అలా చేయకపోతే కనుక ఆ రోజు యూదులందరికీ హాని కలిగించే పరిస్థితి వచ్చింది. ఎవరో చేసిన తప్పుకి ఎస్తేరమ్మ గారికి తెలీదు. ఆ రోజు సౌలు చేసిన తప్పుకి నా ప్రాణం మీదకి వచ్చిందన్న సంగతి ఎస్తేరమ్మ గారికి తెలీదు. సౌలు చంపకుండా వదిలేసిన అగగు కుటుంబీకుల వలన ఈరోజు నా ప్రాణం మీదకి వచ్చిందన్న సంగతి మొర్దెకై కూడా తెలియదు. ఆ రోజు యూదులకు కూడా తెలియదు. ఎవరో చేసిన తప్పుకి మనం బలైపోతున్నామండి. ఈరోజు మనకంటే ముందున్న వాళ్ళు చేసిన తప్పులను బట్టి మనం ఏమనుకోవడం తెలుసా? పాపమ్మ, అయ్యో పాపం, అనవసరంగా చచ్చిపోయాడమ్మా, అయ్యయ్యో. వారి గురించి మీరు జాలి పడుతున్నారు, కానీ దేవుడైతే కనుక వాళ్ళు చేసిన పనిని బట్టి ఏమన్నా తెలుసా? వాళ్ళు చేసిన ద్రోహం మీకు అర్థం కాదు. అది నీ తల్లి అయినా తండ్రి అయినా నీ తాత అయినా నీ ముత్తాతైనా కానీ ఎవరైనా కావచ్చు. ఆ రోజు వాళ్ళే కనుక ఒకళ్ళ కనుక పద్ధతిగా ఉంటే ఈరోజు మన బతుకులలో ఎందుకుంటాయి చెప్పండి? అబ్రాహాము కాలంలో మన పితరులు ఉంటారు కదా, వాళ్ళ పేరేంటో నాకు తెలియదు, కానీ ఇప్పటికి 4000 సంవత్సరాల క్రితం మా తాత మా ముత్తాత ఎవరై ఉంటారు ఏమనుకోరు అక్కడ? ముత్తాత తాత తాత ముత్తాత అని పెట్టుకోనుకుంటే దానికి సరే. ఆ రోజు అది తినేసి అలా తాగేసి దేవుని చిత్తానికి విరోధంగా బతుకుంటారు. వాళ్ళేమో తాగుతందనాలని విరోధంగా తిరిగినందుకు గాను దేవుడైతే కనుక ఆ రోజు వాళ్ళు వదిలేసి అబ్రాహామును పట్టుకున్నాడు. అబ్రాహాం ఒక్కడిగా నీతిగా బ్రతికాడు కనుక అబ్రాహాం యొక్క సంతతి ఈ రోజు వరకు కూడా గొప్పగా ఘనంగా ఐశ్వర్యంతగా బతుకుతుంది. మనవడేమో తిని తాగేసి తిరిగారు అక్కడ. ఈయన తిని తాగేసి పడుకున్నందుకు గాను దేవుని చిత్తానికి విరోధంగా ఉన్నందుకు గాను వాళ్ళకు పుట్టిన పాపానికే ఈరోజు మనం అందరం కూడా పడరాని బాటలు పడుతున్నాం. ఇప్పటికీ దాసులుగా ఉన్నాం. ఎక్కడికో వెళ్ళైతే కనుక అబ్రాహాము సంతతి వారి దగ్గరికి వెళ్ళి లిటరల్గా అడుగుతున్నారు. మీరు తెలిసిన సంగతే. మీరు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? వీళ్ళు అక్కడికి వెళ్తే కనుక ఏదో ఎస్టేట్లో ఉంటున్నారని మీరు అనుకున్నారా? వీళ్ళు తిరిగి వచ్చినప్పుడైతే కనుక జిగ్జేగేలమని సేగలు కట్టుకుని వీళ్ళైతే బంగారు నగలేసుకొస్తే కనుక ఆలేదో అనుకుంటున్నారు. వాళ్ళు చేసే పని ఏంటి? వాళ్ళు చేసే పని అక్కడికి వెళ్ళి చేయాల్సింది ఏంటి? ఇక్కడ కూర్చున్నంత సౌఖ్యంగా కూర్చొని ఇస్తారా? కూర్చునేవారు కదా. నిజంగా వాళ్ళు ఏదైనా జాలివంతులు అయితే కనుక మంచోళ్ళు అయితే కనుక కొంచెం మంచి ఫుడ్ పెట్టి కొంచెం గౌరవంగా చూస్తే చూడవచ్చు. కానీ ఎక్కువ మంది పరిస్థితి ఏంటి? కుక్కలు చూసి చూస్తున్నారు. అబ్రహాం ఏమో యజమానుడిగా ఉన్నాడు. అబ్రహాము కాళ్ళ దగ్గర మనం ఎలా ఉన్నాం తెలుసా? కుక్కలు. ఎవరు తప్పనుకుంటున్నారు? ఏదో సినిమాలో అయితే కనుక సునీల్ గారు అంటాడు ఏదో వచ్చినట్టు, మా తాత కనుక ఆ రోజు కనుక అలా చేసి ఉండకపోతే అంటాడు. ఎరా ఏమైందిరా మీ తాతని? అవును నిజమే, నా తాత చేసిన తప్పే నాకు వచ్చింది ఈరోజు. నా ముత్తాతలు చేసిన తప్పును బట్టి ఈరోజు నా బతుకులా ఉంది. మిగతా ప్రపంచం అంతా ఎంతో సంతోషంగా ఉంటే కనుక ఈరోజు మన బతుకులే ఏంటి? వాళ్ళందరూ బాగున్నారు కదండి.
ఎందుకంటే ఆ రోజు దేవుని కృపను పొందుకోకుండా వీళ్ళైతే కనుక చేయకుండా పనులు చేసినందుకు గాను శాపగ్రస్తులం అయిపోయాం కదా. మన ముత్తాత ఎవడంటే కనుక హాము సంతానం మనందరం. ఏం చేశాడు? వీడికి అన్ని జోకులే, వీడికంతా కామెడీ చేశాడు. అక్కడ తాను కామెడీ చేసినందుకు ఈరోజు మన బతుకులు కామెడీ అయిపోయినాయి. ఆ బ్రతుకులైతే కనుక శారమ్మ గారు అయితే కనుక ఒప్పుకుంది, దేవుడు చెప్పిన మాటకి నేను నవ్వుకున్నాను. కానీ ఇప్పుడు వినువారందరూ కూడా నన్ను చూసి నవ్వుకుంటారు. నువ్వు ఎవడన్నా చూసినావు, దేవుడిని చూసి నువ్వు నవ్వేవనుకో, నువ్వు దేవుడిని చూసి నవ్వునితే కనుక నిన్ను చూసి నవ్వేటట్టుగా దేవుడు చేస్తాడు. ఆవిడైతే ఒప్పుకుంది, అవును వినువారందరూ కూడా ఇప్పుడు నన్ను చూసి నవ్వుతారు కదా. నేనేమో యెహోవాకు అసాధ్యమైన ఉన్నదా అని ఎంత కోపంగా అన్నాడు తెలుసా. ఆ రోజు వచ్చి ఏటికి నీ కౌగిట్లయితే కనుక బిడ్డ ఉండబోతానంటే కనుక నవ్వుకుందంట శారమ్మ గారు. ఎందుకు నవ్వింది? ఎందుకు నవ్వే అడిగారు అక్కడ. నేను నవ్వలేదు వెళ్ళిపోయానా. తర్వాత అయితే కనుక బిడ్డని కన్నా తర్వాత ఆవిడ అంటుంది, అవును కదా దేవుడు చెప్పిన మాట నేనైతే కనుక తృణీకరించి నవ్వాను. ఇప్పుడు వినువారందరూ కూడా నన్ను చూసి నవ్వుతారు. వినువారందరూ, నువ్వు కూడా అంతే. ఈరోజు ఎవరిని చూసి నువ్వు నవ్వుతున్నావు? ఆ రోజు హాము నవ్వినందుకు ఈరోజు మనం చూసి అందరూ నవ్వుతున్నారండి. మన మొహానికి రంగు లేదు. మనందరూ కూడా బ్లాక్ ఇష్ తెలుసా. అమెరికా వెళ్ళాం అనుకోండి, ఒకరి కనుక యూరోప్ కంట్రీ వెళ్ళాం అనుకోండి, వాళ్ళందరూ కూడా చూస్తే హాయ్ బ్లాక్కి అంటారు. మనల్ని హాయ్ బ్రౌనీ అనుకుంటారు, మళ్ళీ అయితే పిలుస్తారు అలాగా. ఎందుకంటే కనుక ఆ రంగు చూస్తేనే. మీరు ఎంత ఇక్కడ కూర్చున్నప్పుడైతే కనుక అద్దం ముందు కూర్చునో తెగ దురిసేసుకుంటూ ఉంటారు. మీరు ఎన్ని క్రీములు రాసుకున్నా, ఎన్ని పౌడర్లు పూసుకున్నా కానీ ఆ తెల్ల తొలలతో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మ్యాచ్ అవ్వలేరు తెలుసా. ఎందుకంటే వాళ్ళకి దేవుడైతే కనుక స్వతహాగా వాళ్ళకి ఇచ్చాడు. మళ్ళీ అయితే కనుక ఎండలో కాల్చేసేలా తయారైపోయిందండి వాళ్ళు. ఏంటంటే మా తాత నవ్వాడు, ఆ నవ్వు ఈరోజు మన పాలిట శాపం అయిపోతుంది. ఆ పాలిట శాపం అయిపోయింది మన ముత్తాతలు చేసిన తప్పుని బట్టి. ఎప్పుడో జరిగింది చరిత్రలో మనకే తెలియదు, కానీ వాళ్ళు చేసిన తప్పులు ఈరోజు కూడా మనం వెంటాడుతున్నాయి. ఇప్పటికైనా నువ్వు కనుక పరివర్తన చెందలేదు అనుకోండి, ఇప్పటికైనా మీరు తప్పులు చేయటం మానలేదు అనుకోండి, మీరు చేసిన తప్పులు మీ సంతతికి, మీ కొడుకు అనుభవించాల్సి వస్తుంది, మీ మనవరాలు అనుభవించాల్సి వస్తుంది. మీ తర్వాత వాళ్ళు బాధపడతారు. మా తాత చేసిన తప్పును బట్టి మేము నలిగిపోతున్నాం కదా, మా నాన్న చేసిన తప్పును బట్టి మేము నలిగిపోతున్నా, వాళ్ళు ఏడుస్తారండి. వాళ్ళు ఉసురు కట్టుకోకుండా ఉండాలనుకుంటే ఈరోజు ముందు మనం సరిగా ఉండటం నేర్చుకో. ముందు వాళ్ళు ఉసురు కట్టుకోకుండా ఉండాలి, ముందు మనం మారాలి. ఈరోజైతే కనుక ఆలోచనే లేదు మనకి. ఈరోజైతే కనుక కనీసం ఆ పాప క్షమాపణ పొందాలన్న ఆలోచన కూడా లేదు. చెప్తుంటే కనుక చాలామంది నవ్వుతున్నారండి. ఏదో చెప్తారని మీరు పాస్టర్ గారని. కళ్ళ ముందు కనపడుతున్న చరిత్ర చదివినా కానీ ఉండదా. సౌలు కోపం వచ్చిందంటండి, దేవుడు అంటున్నాడు పగవాడైపోయాడు. చెప్పాడు సమూయేలు చెప్పాడు, నువ్వు చేసిన పని దేవునికి కోపం వచ్చిందయ్యా. దేవుడైతే కనుక అన్నాడు. ఆ రాత్రి అంతానంట ఈ విషయం తెలిసినప్పుడు సమూయేలు అయితే కనుక ఏమన్నాడు చూడండి మళ్ళీ 15వ అధ్యాయంకి ఒకసారి రండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం. సౌలు అమాలేకుల దగ్గరికి వెళ్ళి చేయమన్నా పని చేయకుండా సొంత ఆలోచనతో పనికి మాలిన పని చేసి ఎంతసేపు తినటానికి తాగడానికి సుఖపడడానికి అలవాటు పడ్డాడే తప్ప దేవుని పని పూర్తి చేయకుండా వచ్చినందుకైతే కనుక దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడట. ఏమనొచ్చుంటే అప్పుడు యెహోవాకు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను. ఇతను ఎంత కవరింగ్ ఇస్తున్నప్పుడు కూడా దేవుడైతే కనుక చాలా సుస్పష్టంగా కూడా చెప్తాడు, అతను నా ఆజ్ఞలను అనుసరించలేదు కనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. ఏమోనండి, ఆ రోజు అనుకున్నాను కానీ నిజంగా మా ఆవిడని చేసుకోవటం కరెక్ట్ కాదండి అనుకున్న రోజులు ఉన్నాయా? ఏమోనండి, మా ఆయన్ని అనవసరంగా సెలెక్ట్ చేసుకున్నాను. ఆ రోజు ఇంకో వేరే సంబంధం కూడా వచ్చిందండి, అనవసరంగా కంగారు పడ్డాను. మీ భర్తను గురించి మీరు అనుకుంటున్నారే, మీ భార్యను గురించి మీరు అనుకుంటున్నారు కదా, పిల్లలు లేకమునుపు ఒక బాధ, అనవసరంగా పిల్లలు కానీ లేని పని తలపోటు తెచ్చుకున్నాను. ఈరోజు చాలామంది బాధపడుతున్నారు. ఎందుచేత మనం ఊహించి ఒకలా చేసాం, మనం ఒకలా అనుకుని పెళ్లి చేసుకున్నాం, ఒకందుకు పిల్లలకు అనుకుందాం అనుకుంటున్నాం, కానీ తీరా చూస్తే కనుక వాళ్ళు వచ్చి మనకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు. ఎంత బాధపడుతున్నాం మనం. నీకు ఇది అర్థం కావాలనుకుంటే ఒకసారి దేవుని వైపు తిరుగు. నీ భర్తను బట్టి నువ్వు ఏడుస్తున్నావు కదా, నీ భార్యను బట్టి ఏడుస్తున్నారు కదా, మీ పిల్లల్ని బట్టి మీరు ఏడుస్తున్నారు, లేకపోతే మీ స్నేహితులను బట్టో మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన మరొకరిని బట్టి మీరు ఏడుస్తున్నారు. ఇలా ఏడ్చేటప్పుడు ముందు మీరు ఒకటి ఆలోచించుకునేది ఏంటంటే,
ముందు దేవుణ్ణి నేనేమైనా మోసం చేశానా? దేవుడు నన్ను నమ్ముకున్నందుకు గాను నేను నమ్మక ద్రోహం చేశానా? దేవుడి ఎడల కనుక నేను నమ్మక ద్రోహం చేస్తే నేను నమ్మిన వాళ్ళు నాకు ద్రోహం చేస్తారు. రోమీ రాసిన పత్రిక మొదట అధ్యాయంలో ఎత్తి మీరు చెప్పేది అదే. నువ్వు కొలిచిన కొలత నీకు వస్తుంది. ఎవరి ఎడల నువ్వు కొలిచిన కొలత? దేవుని ఎడల నువ్వు కొలిచిన కొలత నీ భర్త నీకు చేసి పెడతాడు, నీ భార్య నీకు చేసి పెడుతుంది, నీ పిల్లలు కూడా నీకు అదే చేస్తారు. నువ్వు దేవుని ఎడల కనుక ఉండవలసిన విధంగా ఉండకపోతే కనుక వేల ద్వారా దేవుడు నీకు శిక్ష విధిస్తాడు. మాటకి అర్థమవుతుందా? బిలాము దేవుణ్ణి ధిక్కరించాడు. బిలాముని ఎవరు ధిక్కరించారు? గాడిద ధిక్కరించింది. మాట మీకు అర్థమైందా? బిలాము దేవుని ధిక్కరించినందుకు, బిలాముకి దేవునికి ఉన్న సంబంధం ఏంటంటే, బిలాము గాడిద మీద ఎక్కినవాడు దేవుడు. దేవుని దృష్టిలో బిలాము గాడిద. కానీ బిలాము ఎవరిని గాడిద అనుకుంటున్నాడు? తానెక్కి తిరిగేదాన్ని గాడిద అనుకుంటున్నాడు. యేసుప్రభు చెప్పాడు చూసారా, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని. మీరేమో ఎవడో చచ్చినోడిని చూసి మృతులు అనుకుంటున్నారు. మీరు చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళి అయ్యో చచ్చిపోయి ఇలా చేతులు కట్టుకుని మీరైతే ఇక్కడికి సంతాపం ప్రకటిస్తున్నారు. కానీ మీ గురించి రోజు అక్కడ సంతాపం ప్రకటిస్తాడు. మీరు ఎప్పుడో చచ్చిపోయారు, దేవుని దృష్టి అయితే ఇక్కడికి మీరు ఎప్పుడో మృతులు కదా. మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది కానీ మీరు మృతులు ఆయన లెక్కలో. మీరు ఎప్పుడు మృతులు అవుతున్నారు? మీరేంటంటే కనుక ఉన్న ప్రాణం పోతే కనుక రోగంతో వాడిని చూస్తే అయ్యో చచ్చిపోయాడు పాపం అమ్మ అని. పాపం అన్న మాట దేవుడు ఎప్పుడో చెప్పేశారు మీ గురించి. అలాగే దేవుని దృష్టిలో దేవుని బరువును మోయాల్సిన బాధ్యత గాడిద అనుకున్న బిలాముది. ఈ బిలాము ఎవరిని ధిక్కరించాడు? దేవుణ్ణి ధిక్కరించాడు. అలాగా నీకు బుద్ధి రావాలనుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు బిలాము గాడిద అవుతుంది. బిలాము గాడిద అయితే కనుక ఎప్పుడైతే కనుక ధిక్కరించడం ప్రారంభించిందో బిలాము కోపం వచ్చింది. మరి గాడిదని బట్టి బిలాము కోపం వస్తే బిలామును బట్టి దేవుని కోపం రాదా? నీకేదైనా అన్యాయం జరిగితే కోపం వచ్చేస్తుందే, మరి నువ్వు చేసిన పరికిమాలిన పనిని బట్టి దేవుని కోపం రాదా? నువ్వేది చెప్తే కనుక నీ కొడుకు మాట వినలేదు, నీ భార్య మాట వినలేదు, భర్త మాట వినలేదు అని ఎగిరిగిరి పడిపోతున్నారే, మరి దేవుడు చెప్పిన మాట మీరు వినకపోతే కనుక దేవుని కోపం రాదా? మీ మీద ఎందుకు కోపం వస్తుంది? ఆయనకి మీ మీద ఎందుకు కోపం వస్తుంది? మీ బాధ్యత అండి చూస్తున్నారా? ఆయన చెప్పిన మాట వినలేదు. సమయాలతో కనుక అదే చెప్తున్నాడు, నేను అందుకు పశ్చాత్తాపడుతున్నాను, నేను నరులను చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను. తుడిచేయి అన్నాడు అంతే నోహ కాలంలో. సౌలును రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను. తీసే కుదరదు, ఇంకా ఇంకోటి పెట్టుకుంటాను. వీడే ఉండాలి ఏంటి? నువ్వే ఉండాలేంటి దేవునికి? నువ్వు కాకపోతే 100 మంది. ఎస్తేరమ్మ గారు తొందరపడుతుంటే కనుక మరతకి అదే చెప్పాడు, అమ్మ నా నోటంటూ చెప్తే కానీ పర్వాలేదు తల్లి, నువ్వు కాకపోతే ఇంకో చోటు నుంచి వస్తుంది రక్షణ. కానీ దేవుడు ఈ సమయం కోసం నేను ఇక్కడ పెట్టాడు సంగతిని మర్చిపోతే దేవుడు నువ్వు తుడిచేసి రాణి అయిన వస్తువు వెళ్ళిపోయినప్పుడు ఇస్తేరేం వెళ్ళిపోయాడు అంతసేపు అండి. అంత ఉనిపోయి ఆశీర్వాదం ఏం చేశారట? తన మాట వినలేదన్న ఉద్దేశంతో ఆ రాణి అయిన వస్తువు చాలా అందగత్తంటే ఆవిడని తీసి అవతల పడేశాడు. ఆ మనస్సు ఆశ్చర్యస్కి వచ్చింది ఆ రోజు, తీసి అవతల పడే, ఇంకో దాన్ని తెచ్చుకుందా అన్నాడు. ఇప్పుడు కనుక అదే మనసు మళ్ళీ ఆశ్చర్యస్కి ఇచ్చాడు ఇంకో దేవుడు. ఆశ్చర్యస్ కనుక అదే మనసు ఇచ్చాడు ఇంకో ఏమంటాడు? ఎస్తేరమ్మను కూడా తీసే ఇంకో దాన్ని తెచ్చుకుందా అంటాడు. ఎస్తేరమ్మ ఎవరిని చూస్తున్నా అదిరిపోతుంది. ఎస్తేరు గారు ఎవరిని చూసేస్తే కనుక ఆవిడ అనుకుంటుంది, నాన్నకు కూడా సమాధానం చెప్తుంది, రాణి నేను అంది. నువ్వు రాణిగా ఉండటం ఎంతసేపు, తీసేయడం ఎంతసేపు. నువ్వు ధనవంతుడు నువ్వు అనుకుంటున్నావు, నీ దరిద్రం చేయడం ఎంతసేపు. నీవేదో ఉద్యోగంలో ఉన్నావు, పదవిలో ఉన్నావు అనుకుంటున్నావు, నేను రోడ్డు మీదకి ఇచ్చేయడం దేవునికి ఎంతసేపు. నీ ఒంట్లో ప్రాణం ఉందని, బలం ఉందని, అందం ఉందని పొగరుగా మాట్లాడుతున్నావు, శవంగా మార్చేయడం ఎంతసేపు ఆయనకి. నీ పుట్టుకుమని నీ ప్రాణం తీసేయడం దేవునికి ఎంతసేపు చెప్పండి. ఏంటి ఎగురుబాటు ఏంటి? ఇంతకు ఎగిరిగిరి పడుతున్నారు మీరు. మాట మీకు అర్థమవుతుందా? ఎంతసేపు అండి అని తలుచుకుంటే ఎంతసేపు? తెలుసుకున్న వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు అయితే కనుక దండం పెట్టేశారు. ఒక ఇస్తేనేమో దండం పెట్టేస్తుంది. దావీదు దండం పెట్టేశాడు దేవునికి. తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు. మోషే అయితే కనుక ఇష్టం లేకుండా సర్లే కాదంటే దాన్ని లక్కీగా బతికిపోయాడు. మోషేని తీసేయడం ఎంతసేపు? మోషే స్థానంలో మరొకరిని పెట్టేయటం ఎంతసేపు దేవునికి? అని టైం పట్టాలా? కానీ మోషే పనిష్మెంట్ ఏంటి తెలుసా? దేవుడి చేత బతిమలాడించుకున్నాడు. ఎవరు? మోషే కూడా బతిమలాడేటండి. కొలత ఎలా ఉంటుంది? కొలత మాత్రం దేవుని దగ్గర లెక్కలు చాలా బాగుంటాయి. మీకు సంఖ్యాకారణం వివరించినప్పుడు చెప్పాను కదా, లెక్క అంటే మాత్రం లెక్క మీరు దేవుని దగ్గర నేర్చుకోవాలి.
ఎక్కడా మాత్రం కొలత తేడా రానోడండి. అందరికీ సరైన విధంగా లెక్కలు చెప్పడం దేవునికి ఇచ్చాడు ఇంకొకడు ఉండడు. నువ్వు ఎట్లా చేస్తే అట్లా ఏమాత్రం కూడా తేడా రాకుండా పర్ఫెక్ట్గా పాయింట్లతో సహా ఇచ్చేస్తాడు. దేవుడు బతిమిలాడినట్టు అయిందా? ఎల్లు మోషే ఇశ్రాయేలుని విడిచిపెట్టుకురా, అదే కదా మన 3వ అధ్యాయం నుంచి చదువుకుంటూ వస్తే ఆ 4వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక వెళ్ళు మోషే, నేను వెళ్ళను, కుదరదండి, నేను నెత్తోండి, నేను కుదరదండి. మాట్లాడలేవా? సర్లే మీ అన్నీ మాట్లాడతాడు, వెళ్ళు. కోపం వస్తుంటుంది అక్కడ, మాట గురించే కదా, మిగతా నాలుగు అంతా ఓకే కదా, మాట్లాడుతున్న చేత కదండి, ఫ్లూయెన్సీ లేదండి, 40 సంవత్సరాలు అయిపోయింది కదండి, ఈజిప్షియన్ భాష 40 సంవత్సరాలు అయిపోయిందండి, అలాగే హిబ్రీ భాష మాట్లాడే 40 సంవత్సరాలు అయిపోయిందండి, నేను మిద్యాని దేశం వచ్చాను కదండి, నేను అరామీకి నేర్చుకున్నాను కదండి, అందుకు కుదరదండి, భాష గురించే కదా. సర్లే మీ అన్న అహరోను మాట్లాడతాను, నువ్వు వెళ్ళిపో. ఏమనుకున్నా మోషే? మొత్తం మీద నా దెబ్బకి దిగొచ్చాడు. రైట్. ఇంకో సమయం వచ్చిందట, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నీళ్ళు ఏమైనా గొడవ పెడుతున్నారట. ఆ టైంకి మిరియాము చచ్చిపోయిందట. ఆ మిరియాము చచ్చిపోయిందన్న ఉద్దేశంతో దుఃఖంలో ఉన్న మోషే ఏదో అక్క కోసం కదా, ఏదో బాధపడాలి కదా, బాధపడుతున్నాడట. బాధపడుతుంటే కనుక ఈ లోపు వచ్చి నీళ్ళు ఏమైనా గొడవ పెడుతున్నారట. వెంటనే కోపం వచ్చేస్తుందట. ఏంటిది? వీళ్ళందరూ నేను కన్నానా ఏంటి? వీళ్ళందరి గురించి బాధలా? నాకంటూ బాధలే ఉండవా ఏంటి? దేవుని దగ్గర సరే ఇల్లు ఆ బండతో మాట్లాడిపోయా, నీళ్ళు వస్తుందా? ఈ కోపం మీద వెళ్ళిపోయి ఏం చేశారట? కర్రచ్చి కొట్టేస్తున్నాడట. పైన కర్రచ్చి కొట్టాడు. ఈ లోపైతే ఇక్కడ బండతో మాట్లాడమంటే ఈయన మోసి ఎవరితో మాట్లాడటం ప్రారంభించాడు? ఇశ్రాయేలుతో మాట్లాడటం ప్రారంభించాడు. మాట్లాడమంది బండతో, నీళ్ళు వచ్చేస్తాయి. నువ్వు వెళ్ళు, బండతో మాట్లాడు, నీళ్ళు వచ్చేస్తాయి. కానీ అయితే బండ దగ్గరికి వెళ్ళైతే కనుక బండతో మాట్లాడతాం మనసు ఎలా తిరిగి, ద్రోహులారా, మీకు దేవుడు అంటే తిరిగి చెప్పాలనుకుంటారా? చూడండి అని చెప్పి తనేదో పెద్ద ఇది ఉన్నట్టుగా ఆ కర్రించుకుని ఎత్తుకుని బండ కొడితే, బండ మామూలుగానే కొట్టినా బండ దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు కర్రతో కొట్టినా ఇచ్చేద్ది నీళ్ళు, మాట్లాడే నీళ్ళు ఇచ్చేద్ది, మౌనంగా ఉన్నా నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకని ఆ బండ ఎవరు? క్రీస్తు ప్రభు వారు. ఆయన నువ్వు అక్కడికి వెళ్ళి నుంచుంటే చాలు, నీ ప్రార్థన రాకపోయినా నీ తరపున ఆయనే ప్రార్థన చేసి ఆయనే నీళ్ళు ఇచ్చేస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళి నుంచుంటే ఆయన ఇచ్చేస్తాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు మాట్లాడుతున్నావా? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు కర్రతో కొడుతున్నావా? నువ్వు ఏది చేసినా ఆయన ఇచ్చేస్తాడు. నీళ్ళు వచ్చేసినాయి. కానీ వాగిడేంటి? వాగినోడు ద్రోహులారా, వాళ్ళందరూ ద్రోహులు, నువ్వు పరిశుద్ధుడు. ఓకే ఓకే అలాగే ఓకే రైట్. మొదటైతే కనుక బతిలాడుకున్నాడు కదా, ఓకే. తర్వాత ద్రోహులారా, ఓకే. అంతా అయిపోయిందంట. ఆ నెబో పర్వతం మీద కూర్చున్నాడట. ఆడు కూర్చునైతే కనుక బ్రహ్మాండం కనపడిపోతుంది. మనం చూసానండి. ఆ నెబో శిఖరం ఎక్కితే కనుక ఇజ్రాయెల్ దేశం ఆల్మోస్ట్ మొత్తం దేశం అంతా కనపడిపోతుంది. ఆ దేశమంతా అక్కడ శిఖరం ఎక్కితే కనుక మొత్తం అంతా కొండలో కదా. అదైతే చెప్తాను, ఇది ఎరుకో పట్టణం, ఇది బెత్లెహేం పట్టణం, ఇదైతే ఇది యెరూషలేం పట్టణం కనపడిపోతుంది అక్కడి నుంచి మొత్తాన్ని. చూశాడు, సూపర్గా ఉంది. మోషే నువ్వైతే కనుక నెబో పర్వతం ఎక్కావా అన్నాడట. అన్ని టైం అయిపోయింది. నా టైం అయిపోవటం ఏంటి? నేను అక్కడికి వెళ్ళొద్దాను. లేదు ప్రభువా, వాళ్ళు మంచోళ్ళు కాదు, ద్రోహులు వాళ్ళు. ఇశ్రాయేలుతో నువ్వు పళ్ళవయ్యా, వాళ్ళందరూ ద్రోహులు, నీ మాట వినే రకం కాదు. ఏమంటారు అక్కడ? నువ్వన్నదే కదా. మీ ఆవిడ గురించి ఏం చెప్పావు? నువ్వు మీ ఆయన గురించి కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడావు? ఇది కాళ్ళు ఇప్పుడు ఇరిగిపోతాయి కానీ అన్నారా మీరు? లేదా, ఇది దీన్ని ఎప్పుడు పోద్దావు కానీ దరిద్రం వదిలిపోద్ది అని మీ ఆవిడ గురించి మీరు అన్నారా? మీ పిల్లల్ని ఎన్నిసార్లు చెప్పించుంటారు మీరు నీ కోపం వచ్చినప్పుడు? ఇప్పుడు అదే అమల్లోకి వస్తే కనుక ఏం చేస్తారు? బాబోయ్ నా మొగుడికి ఇలా అయిపోయింది బాబోయ్ అన్నదెవరు? మీరే తిట్టారు కదా మీ భర్తను గురించి. మీ కష్టం వచ్చినప్పుడు మీరు మాట్లాడింది మీరే, మీ మాటే నెరవేరుతుంది. దావీదు గారు ఏం చెప్పారట నాతాను ప్రవక్తతో? ఎవడు వాడు, ఎచ్చటి వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, డామ్ డూమ్ అన్నాడట. ఏం చేద్దాం అనుకుంటున్నావా? ఏం చేయటం ఏంటి? అర్జెంటుగా ప్రాణానికి ప్రాణం 4 రెట్లయితే కనుక నష్టపరిహారం అన్నాడట. ప్రాణం వద్దులే కానీ నష్టపరిహారం ఇద్దామన్నాడట. ఇందులో మాత్రం తిరిగిలేదు. మాట అంటే మాట. నువ్వే 4 పిల్లలు వాగేసినందుకైతే కనుక, తొందరపడి వాగేసినందుకు ఊరి అని చంపినందుకైతే కనుక దావీదు గారు ఎంత మందిని ఇవ్వాల్సి వచ్చింది? 4 ఇవ్వాల్సి వచ్చింది. నువ్వు మాట్లాడే మాటే. తీర్పు నీదే, నీకే అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఆవేశం వచ్చిందనో, కోపం వచ్చిందనో,
నీకేదో ఇంకోటి వచ్చిందని తొందరపడి వాగుతున్నావు. నువ్వు వాగిన వాగుడు నీ భర్తకి విరోధం అయితే, నువ్వు వాగిన వాగుడు నీ భార్యకి విరోధం అయితే, నువ్వు వాగిన వాగుడు నీ పిల్లలకి విరోధం అయితే, నువ్వన్న మాటే వాళ్ళకి వచ్చేస్తుంది. నీ మాటే దేవుడు నువ్వు తెచ్చిన తీర్పుని అక్కడ అమలుపరుస్తాడు. అందుకని ఎప్పుడు కూడా వీళ్ళంత వరకు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి తెలుసా? మూసుకు కూర్చో. సొలొమోను అదే చెప్పాడు. ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ఉంది కదని ఓ అరుస్తారు ఎందుకో. మీరు మాట్లాడే మాట ఎంతవరకు వెళ్ళిపోతుందో తెలుసా? అది ఎక్కడ రికార్డ్ అయిపోతుందో తెలుసా? మోషే అడిగాడట, నేను కనాను దేశం వెళ్తాను 3 సార్లు. 3వసారికి అయితే దేవుడు ఒకటే చెప్పాడట, చాలు ఇంకా మాట్లాడుకో. నేను చెప్పినప్పుడు నువ్వు విన్నావా? నేను అడిగినప్పుడు నువ్వు ఉన్నావా? ఎన్ని బిల్డప్లు ఇచ్చావు ఆ రోజు? ఎన్నిసార్లు బతికినాల్సి వచ్చింది మోషేని? ఎన్ని సమాధానాలు చెప్పాడు? అంటే నేను అడిగితే నువ్వు సమాధానం చెప్తావు, నువ్వు అడిగినప్పుడు మాత్రం మాట్లాడుకుంటూ చెప్తాను అనుకున్నావా? నువ్వు అడిగిన దానికే నేను సమాధానం చెప్తాను. ద్రోహులు వాళ్ళు, ఇశ్రాయేల్ ప్రజలు నీ లెక్క ప్రకారం ద్రోహులు. అందుకనే వాళ్ళతో నీకెందుకయ్యా? ఆ ద్రోహులు అనుకున్న వాళ్ళకి ఏదో నిర్ణయించాను, పోనీ అలా పోనీ. నువ్వైతే కనుక కొండెక్కేసి కూర్చో. ఆ కొండెక్కేసి అటు నుంచే డైరెక్ట్ కొండ మీదకి వచ్చేద్దు. కానీ అందరు కనపడకూడదు కదా. ఆ నెబోషిక్రం ఎక్కాడట. చివరికి సమాధి కూడా ఎవరి చేత, ఇటు ద్రోహులు సమాధి చేయకూడదు కదండి. ఇశ్రాయేల్ ప్రజలు ద్రోహులు, మరి వాళ్ళు చచ్చిపోయి ఆడవటం ఎందుకు? వాళ్ళు సమాధి చేయటం ఎందుకు? అదేదో నేనే చేస్తానులే పోనే అని. దేవుడు అంత పర్ఫెక్ట్గా ఉంటాడు, ఎక్కడా కూడా దొండడు. నువ్వు చేసిన పని నీ తరతరములకు తగిలేదు చేత. చాలామంది కొత్త నిబంధన ప్రకారం వచ్చినప్పుడైతే చెప్తారు కొంతమంది, ఏదో తండ్రులు చేసిన పాపములను పిల్లలకి ఇవ్వను, తండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే కనుక పిల్లలకి పళ్ళు పులిసిన మాట ఉన్నది. ఎప్పుడు కండిషన్ ఎప్పుడు? ముందు నువ్వు పశ్చాత్తాపడితే. నేను తప్పుకున్నాను ప్రభా, నా తాత ముత్తాతలు నా తండ్రులు ఏం చేశారో నాకు తెలియదు, వాళ్ళు చేసిన తప్పును బట్టి మాత్రం శిక్ష పొందుతున్నాను, నీ చిత్తమైతే కనుక అందులోంచి నన్ను విడిపించు. నేను ఇక్కడి నుంచి వాళ్ళ కొడుకుని అనిపించుకోవట్లేదు. నేను ఎవరు కొడుకుగా ఉండాలనుకున్నాను? ఈరోజు నా తండ్రి అనుకునే మాట దగ్గరికి వస్తే కనుక శరీరపరంగా ఆలోచిస్తే అబ్రాహాము తండ్రి అనుకుంటాను, లేదనుకుంటే కనుక నా తండ్రి అయితే కనుక ప్రభుని యేసుక్రీస్తు అనుకుంటాను. నేను నిన్ను తండ్రి అని సంబోధించుకుంటాను. ఇక్కడి నుంచి నాకు వారసత్వం అది చూపించుకోను. నేను పలానా వాడిని కొడుకుని చెప్పుకోవడానికి అంటే కూడా ఎవరు కొడుకుని చెప్పుకోవడానికి? నేను దేవుని కుమారుని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నానని ఈరోజు నేను ఒప్పుకున్నాను. అది ఒప్పుకున్నాను కనుకనే వాళ్ళ పాపం నా మీద లేకుండా, వాళ్ళ శిక్ష నా మీద లేకుండా తగ్గుతుంది. మీకైనా అంతే, మీ పిల్లలకైనా అంతే. మీరు ఆ పాపంలోంచి కనుక ఉండకుండా ఉండాలంటే తప్పించుకోండి. ఏం చేశారు వాళ్ళు? కౌరవ కుమారులు ఏం చేశారు? మా తండ్రి చేసిన తప్పులో మాకే సంబంధం లేదు, మా తండ్రి చేసిన దాంట్లో అయితే కనుక ఆ తిరుగుబాటులో మాకు సంబంధం లేదు. పారిపోయారు అక్కడి నుంచి. అలాగా నువ్వు పారిపోయావా? ఇప్పటికీ మీ కుటుంబాన్ని వెనకేసుకు వస్తున్నావా? మీ కులం అంటున్నావు కొద్దిసేపు, మీ రక్త సంబంధికులు అంటున్నావు, నువ్వు బంధువులు అంటున్నావు. పర్యవసానం ఏంటి? ఆ రోజైతే కనుక సౌలు కుటుంబీకులు 7గురినైతే కనుక ఏం చేయాల్సి వచ్చిందట? ఊరు తీసేసి. ఆ రాత్రికి ఈ విషయం చెప్పినప్పుడు ఆయన అయితే కనుక సమూయేలు ఎంత బాధపడ్డాడు అనుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఎలా ఉందో చూడండి. అక్కడ 11వ వచనం నుంచి మళ్ళీ చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గై కొనకపోయిన గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను అన్నాడట. అందుకు సమూయేలు కోపావేశుడై, ఎవరి మీద కోపం? దానికి దేవుని మీద ఆవేశం వచ్చేసింది. ఎవరి మీద? అప్పటి వరకు సౌలును తన కొడుకుగా ఎంచి, తనైతే కనుక ఇది అక్షరాలు దిద్దించినట్టుగా దిద్దించి, అన్ని విషయాల్లో కూడా తన దగ్గరుండి నడిపించేంత గొప్పగా అతన్ని ఎత్తిపెడితే తెరకు అతను చేసిన పనికి మాలిన పని. మన పిల్లల మీద మనకు కూడా అలాగే కోపం వస్తుందండి. భర్త మీద అనుకున్నా, భార్య మీద అనుకున్నా అదే కోపం. నేను ఇంత కష్టపడి చేస్తే కనుక చివరికి బూడిదలో పోస్తావు కదా నువ్వు, నేను చేసిన ఈ పనిని బట్టి అయితే కనుక బూడిదలో పోస్తే కదని చెప్పి చాలా కోపపడతాం. అతను కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టాడు, ప్రార్థన చేస్తాడు. ఏంటి ఇలా జరిగింది, ఏంటి ఇలా జరిగింది, ఏంటి ఇలా జరిగింది? సౌలు ఎదురుపడ్డాడు, అడిగాడు. ఏంటి రా అని అడిగితే కనుక ఆయన ఏమంటున్నాడు? లేదండి, నేనంతా కూడా అసలు దేవుడు చెప్పినట్టుగా తూచా తప్పకుండా నేను పాటించాను. మరి ఇదంతా ఏంటి? అతను పాటించాడంటే కనుక వెంటనే ఆయన ఏమంటున్నాడు చూడండి. అక్కడ ఆ మాట పలుకుతున్నప్పుడు 14వ వచనం. సమూయేలు అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి? నువ్వు కనుక నిజంగా ఉన్నది ఉన్నట్టుగా చేస్తే కనుక ఆ గొర్రెల అరుపులు ఎక్కడే?
ఆ ఎడ్ల రెంకిలు ఎక్కడ వెంటే కనుక వెంటనే అతనేమంటున్నాడు, అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిద్రి, నీ దేవుడని యెహోవాకు బలులు నేర్పించుటకు. ఎవరి దేవుడు? నాకేం సంబంధం లేదు, మీ దేవునికి ఇద్దాం అనుకోడు. ముష్టి, ఆ ముష్టి కావాలనుకుంటే ఇతన్ని అడగాల. భూమియు అందులో ఉన్న సమస్తము కూడా ఎవరట? నావి కదా. పర్వతంలో ఉన్న జంతువుల గురించా, అరణ్యంలో ఉన్న జంతువుల గురించి ఎవరు? అవన్నీ ఎవరివే. కావాలనుకుంటే కనుక వేయి ఆడ పలికేటప్పుడైతే కనుక ఏమంటాడు తెలుసా? అవన్నీ నావే కదా, అవన్నీ నావే కదా. అలాంటి దేవునికి మనం ఇస్తామా? నువ్వు ఎందుకురా ఈ పాడు పని చేసావు, ఎందుకురా ఈ లంచం తీసుకున్నావు, లేకపోతే ఎందుకు ఈ దొంగతనం చేసావంటే కనుక ఇది చెప్పే మాట. దేవునికి ఇద్దామని తీసుకొచ్చారన్నారట. నీ దేవుడని యెహోవాకు బలు నేర్పించుటకు జనులు గొర్రెలను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చితిరి, మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలన చేసిమనగా సమూయేలు, నీవు మాటలాడ పని లేదు. నువ్వు చేసిన ఈ పనికి మారిన పనిని బట్టి, నువ్వు చేసిన ఈ దౌర్భాగ్యమైన పనిని బట్టి అయితే కనుక దేవుడైతే కనుక నేను విడిచిపెట్టేశాడు. నీ కోపం వచ్చింది ఆయనకని చెప్పి అన్నాడు. చూడండి అక్కడ 22 వచనం, అదే అధ్యాయం 22 వచనం. అందుకు సమూయేలు, తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన దేవుడు సంతోషించునా? ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఇదే మీరు గుర్తుపెట్టుకోండి. మీరు దేవుని సన్నిధికి వచ్చి పాట పాడితే దేవునికి ఆనందం అని మీరు అనుకోవద్దండి. మీరు వాక్యం చదివారా, వాక్యం చెప్పారా, ప్రార్థన చేశారా, కానుకిచ్చారా, దయచేసి ఇవి దేవునికైతే కనుక ఇది కాదు. ఆయనకి కావాల్సిందేంటి? ఆయన మాట చొప్పున మీరు జీవించటం. నీ జీవితం ఆయనకి కావాలి. నీ కుటుంబంలోకి వెళ్ళినప్పుడు నీ భర్త దగ్గర నువ్వు ఎలా ఉండాలో దేవుడు చెప్పిన పద్ధతిలో నువ్వు పాటించినప్పుడు దేవుడికి నచ్చుతుంది. నీ భార్యతో నువ్వు ఎలా ఉండాలో, ఎలా ప్రేమించాలో అలా ప్రేమించినప్పుడే దేవునికి నచ్చుతుంది. నీ తల్లిదండ్రులను ఎలా సన్మానించాలో, నీ పిల్లల్ని ఎలా చక్కగా పెంచాలో అవి చేస్తే కనుక దేవునికి నచ్చుతుంది తప్ప నువ్వు పాట పాడినంత మాత్రం గొప్పదాని అయిపోవు, నువ్వు వాక్యం చదివి చెప్పినంత మాత్రం గొప్పడు అయిపోవు. లేదా నీకున్న ఆస్తిపాస్తులు అన్నీ తీసుకొచ్చే కనుక దేవునికి గుళ్ళు కట్టించేశాను, దాన ధర్మాలు చేశాను, ఎవరికి కావాలి ఇవన్నీ? దేవుడు అవి కోరుకోవట్లేదు. ఇంతకీ నీ భార్యని ప్రేమించమని దేవుడు చెప్పాడు. ప్రేమించేటట్టునే ఉన్నారు మీరు? మీ భర్తకు లోబడి ఉండమని దేవుడు చెప్పాడు. లోబడుతున్నారా? ఇది మానేసి మీరు ఎంత సొల్లు చెప్పినప్పుడు కూడా దేవుడు వినడు. ముందు ఆజ్ఞను గైకొనటం నేర్చుకోండి. మీరు చేసిన ఈ తప్పుడు పని బట్టే దేవుడైతే కనుక మీ మీద కోపగిస్తున్నాడని చెప్పాడట. దేవుడు వదిలిపెట్టాడు. కానీ జరిగిందేంటో చూడండి అక్కడ 25వ వచనం. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాను మొక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకున్నాడు. అయ్యా, నేను చేసిన తప్పు అయిపోయింది, నా పాపాన్ని మన్నించైతే కనుక నా దగ్గరికి వచ్చి దేవుని మొక్కుకుందాం, ప్రార్థన చేద్దామని చెప్పాడట. అప్పుడు సమూయేలు అన్నాడు చూడండి, అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక నేను ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించేనని చెప్పి అయిపోయింది నీ పని, ఇక దేవుని సన్నిధిలో నీకు చోటు లేదన్న సంగతి సమూయేలు బ్రతుకుండగానే చెప్పేశాడు. సమూయేలు బ్రతుకుండగానే చెప్పాడు. అప్పుడు వెంటనే సౌలు ఏం చేయాలి? చొక్కా చెప్పుకొని బూడిద పోసుకుని ప్రభువా తప్పైందని చెప్పి ఎవరో వైపు తిరగాలి? నేను పొరపాటు. కానీ ఇక్కడ మీరందరూ చేసే తప్పు. నేను ఉదయమే మీకు ఆ మాట చెప్పాను, నిన్న కూడా చెప్పాను. మీరైతే కనుక ఎంత ఒక విధంగా చూస్తే కనుక తప్పుడు త్రోవలో వెళుతున్నారంటే, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడనే సంగతి తెలిసి కూడా, దేవుడు మీ మాట వింటం లేదన్న సంగతి కూడా తెలిసి కూడా, ఇప్పటికీ కూడా మనుషుల్లో మీరు నటన ఎలా ఉందో తెలుసా? మీరు ఎలా తప్పించి తిరుగుతున్నారని చూడండి. అక్కడ చూడండి, అక్కడ సమూయేలు వెళ్ళిపోదామని తిరిగితే సౌలు ఏం చేస్తున్నాడో చూడండి అక్కడ. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితే గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నేను విసర్జించని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకున్నందున అతను చిరిగాను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతుల నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడు, పశ్చాత్తాపపడడు. అప్పుడు 30వ వచనం బాగా గుర్తుపెట్టుకోండి, క్లియర్ కట్గా చెప్పేశాడు, నీ పని ఇంతటితో ఫినిష్. నీ రాజ్యం అయితే కనుక దావీదు చేతికి వెళ్ళిపోతున్న సంగతిని క్లియర్గానే అక్కడైతే చెప్పేశాడు. కానీ ఈయనేమంటున్నాడు చూడండి, అందుకు సౌలు, నేను పాపము చేసి తిని అయినను, నేను పాపం చేసిన మాట వాస్తవమే, అయినా నువ్వు పని చేయి, జనుల ఎదుటను పెద్దల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను ఘనపరిచి యెహోవాకు మొక్కుటకే నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతను వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళాడు. దేవుడు విడిచిపెట్టేశాడు, ఓకే. కానీ దేవుడు విడిచిపెట్టాడన్న సంగతి నువ్వు అలర చేయొద్దు.
ఇప్పుడు నేను దేహో మొక్కటానికి అక్కడికి వెళ్తున్నాను కదా, నేను వెళ్ళినా అక్కడ యెహోవా ఉండడు. కానీ ప్రజల ముందు, పెద్దల ముందు అయితే కనుక నా గౌరవం కాపాడుకోవడం కోసం నువ్వు వచ్చి ఏం చేయాలి, నా పక్క నుంచి. మ్యాటర్ మీకు అర్థమవుతుందా? దేవుడు లేకుండా ఊరికే అక్కడ వచ్చి నుంచుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇంతకీ ఈయన చేసే భక్తి ఇది యథార్థమైన భక్త, నటనతో కూడుకున్న భక్త? సౌలు మీద దేవునికి ఎంత కోపం వచ్చిందో తెలుసా? పగవాడు ఎందుకు అయిపోయాడో తెలుసా? ఇప్పుడు యెహోవా లేని చోట యెహోవా నామం నేను ప్రార్థన చేస్తున్నానంటే కనుక, తెలిసి కూడా ప్రార్థన చేస్తానంటే ఏం చెప్పాలి? తెలిసి కూడా ప్రార్థన చేస్తానంటే మీరు చేసేది ఏంటి ఇప్పుడు చెప్పండి. ఇక్కడ దేవుడు ఉన్నాడని ఎంతమందికి నమ్మకం ఉంది? మీరు కళ్ళు మూసుకున్నప్పుడు దేవుడు మీ ముందున్నాడన్న సంగతి ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి. మీరు నమ్మకం లేకుండానే మామూలుగా నలుగురు కోసం, మనుషుల యొక్క మెప్పు కొరకు, మీరు మనుషుల మెప్పు కొరకు కనుక ఒకళ్ళు ప్రయాసపడితే దేవుని దృష్టిలో ఏమవుతుంది? అది దేవుని దృష్టిలో ఏమవుతుంది? దేవుడు మీకు పగవాడు ఎందుకు అవుతున్నాడో తెలుసా? మీరు పాట పాడుతున్నప్పుడు ఎవరు వినాలని పాట? దేవుడు. నిజంగా మీ పాట దేవుడు విన్నాడని మీరు ఎంతమంది అనుకున్నారు చెప్పండి. మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడని మీరు ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి. ఎవరు వినాలి? మీ ప్రార్థన ఎవరు వినాలని కోరుకున్నారు చెప్పండి. మీరు పలికే పదాలు, మీరు పొగిడే విధానాలు, అవన్నీ ఎవరు వినాలని? ఆ ప్రార్థన దేవుడు వినాలని ఎంతమంది చేస్తున్నారు ప్రార్థన? మైకిచ్చి కనుక ప్రార్థన చేయమంటే కనుక దేవుడు వినేటట్టుగా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మనుషుల కొరక, దేవుని కొరక? మీరు మనుషులను సంతోషపెట్టే పాట, దేవుని సంతోషపెట్టే పాట, గుర్తుపెట్టుకోండి. మీరు మనుషులను సంతోషపెట్టే ప్రార్థన, దేవుని సంతోషపెట్టే ప్రార్థన. నా వరకు వస్తే కనుక మిమ్మల్ని సంతోషపెట్టే ప్రసంగమా, దేవుణ్ణి సంతోషపెట్టే ప్రసంగమా? ఈరోజు లోకంలో సువార్త మనుషుల్ని సంతోషపెట్టేదా, దేవుని సంతోషపెట్టేదా? ప్రాస్పారిటీ గాస్పెల్ అన్నారు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఏం చెప్పాడో వీళ్ళకి అనవసరం. ముందు మీ అందరి యొక్క మన్నన పొందే ప్రసంగం చేయటం. ఈరోజైతే కనుక నాలాంటి వాడికి ఎక్కువ చోట్లకి నన్ను రమ్మని పిలవరు. నేను వెళ్ళినా కానీ వాళ్ళైతే కనుక వినటానికి కూడా ఇష్టపడరు. నేను చెప్పేది మంచిదే, కానీ మాకు అది కాదు. మాకు ఎలా ఉండాలి? చెవి దురద తీరే ప్రసంగం కావాలి. చక్కటి జోకులు, మంచి కామెడీ, పైగా అప్పుడప్పుడైతే కనుక పొలికేకలు, తర్వాత అయితే కనుక వచ్చేటప్పుడైతే కనుక మీకు దీవెన, మీకు ఆశీర్వాదం. దేవునితో పనేమి లేదు. దేవునికి అక్కడికి జరిగేదానికి సంబంధం లేదు. సౌలు ఏం కోరుకున్నాడు? దేవుని సన్నిధి కోరుకున్నాడా? సమూయేలు యొక్క ఫ్రెండ్షిప్ కోరుకున్నాడా? ప్లీజ్ నువ్వు వచ్చి పక్కన నుంచో. దేవుడు పట్టించుకుంటేద్దా, పట్టించుకోకపోతే ఎంత? ప్రజల ముందు పరువు పోకూడదు. వాళ్ళు మాత్రం నువ్వు నా పక్కనున్నావు అనుకుంటే దేవుడు ఉన్నాడని వాళ్ళు అనుకుంటారు. బిలాము కూడా ఏం కోరుకున్నాడు? దేవుడు ఉన్నాడా బిలాముతో పాటు లేడా? ఆ సంగతి అతనికి తెలుసా, తెలీదా? తెలుసు. సౌలు కూడా ఏం తెలుసు? ఇప్పుడు నేను చేసే ప్రార్థన చేస్తాను, కానీ అది దేవుని దగ్గరికి వెళ్ళదు. దేవుడు దాన్ని అంగీకరించే స్థితి కాదన్న సంగతి సౌలుకి తెలుసు. కోపం ఊరి మీదకి వస్తుందండి? కోపం ఊరికే వస్తుందా? కోపం ఊరికే వస్తుందా? నా కొడుకే, నాకు తెలీదు, ఏదో పని పెట్టుకున్నాడు, ఏదో చేయకుండా పనే అదైతే నాకు తెలియదు, నాకు చెప్పలేదు, నాకు తెలియదు. నేను చెప్పినా అది మంచిది కాదని నేను ఒప్పుకోను. అందుకని వాడికి చెప్పకుండా మీ దగ్గరికి వచ్చి మాత్రం నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాడు, పాస్టర్ గారు ఇలా అన్నారు, మీరందరూ కూడా ఇచ్చింది డబ్బులు తీసుకున్నాం, లేకపోతే మీ చేత ఇంకో పని చేయించాం, నాకు చెప్పకుండానే నా పేరు మీద కనుక నా కొడుకు చేస్తే నా కొడుకుని ఏం చేస్తాను చెప్పండి? ఏం చేస్తాను? కొట్టడం, తిట్టడం తర్వాత సంగతి. వాడికి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఇంకొకసారి ఏరియాలో కనపడితే మర్యాదగా ఉండదు. ఎందుకని? నా పేరు నువ్వు వాడుకుంటున్నావు, చెడగొట్టేస్తావు, నాకు ఇష్టం లేని పని చేస్తాను, ఇంకొకసారి కనుక ఏరియాలో కనపడితే ఊరుకోను. చేశారండి చాలామంది తిక్కకుండా వాళ్ళు, నాకు చెప్పకుండా నాకు నచ్చని పనులు చేస్తే కనుక ఆ మాట అంటే కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. నేను వద్దన్న పని, నేను ఆల్రెడీ ఎంతమంది ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు కూడా అయితే కనుక వాళ్ళు ఈ మాట వింటలేదండి. పగవాళ్ళు ఊరికనే అయిపోరండి, దూరం ఊరికనే వెళ్ళిపోరు.
దేవుడే దాన్ని ఇంటికి దూరంగా తరిమేస్తాడంటే కనుక కారణం అదే. ఎందుకండి ఇలా చేస్తారు, ఇది కరెక్ట్ కాదు కదని చెప్తే కనుక ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది అయితే కనుక ఉన్నారు. నాకు తెలియాలి కదా, నాకు చెప్పాలి కదా. నా పేరు మీద జరుగుతున్నప్పుడైతే కనుక నాకు తెలియకుండా మీరు చేసేస్తానంటే ఎట్లా? సౌలు చేసిన పనిని బట్టి పైగా ఏమంటున్నాడు, నీ కొరకేగా మేము పట్టుకొచ్చిన గొర్రెలు ఎద్దులు ఎవరి కోసం? నీకు ఇవ్వటం కోసమే. నాకు ఇవ్వటం కోసం నా కొడుకైతే కనుక మీ అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తాడా? నాకు భోజనం పెట్టడం కోసం అయితే కనుక ఇంటింటి తిరిగి అడుక్కుంటాడా? ఊరుకుంటానా? కొడుకు అనుకుని ఊరుకోను. ఈరోజు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మీరే ఉన్నారు, ఎవరో కాదు, మీరే. మీరు చేసే పని దేవుడు చెప్పిన పనే చేస్తున్నారా? చెప్పని పని కూడా మీరైతే కనుక దేవుని పేరు మీదే చేసేస్తున్నారా? దేవుడు చెప్పిందేనా చెప్పని పని? బైబిల్ గ్రంథంలో ఎలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి, తెలుసు కదా మీకు సంగతి. వారు చెప్పకపోయినప్పుడు కూడా చెప్పారేమో అన్న భావన అవతల వారు కలిగించైతే కనుక చేసిన తప్పుడు పనులు దేవుడైతే కనుక చాలా సీరియస్గా తీసుకుంటాడు. అందుకనే సౌలుకి ఏమైపోయాడంటే ఆయన పగవాడైపోయాడు. అంటే నేను కోపపడ్డాను, నేను శిక్షించబోతున్నాను, నేను రాజుగా తీసేస్తున్న సంగతి తెలిసి కూడా సౌలులో ఏం రాలేదు, పశ్చాత్తాపం రాలా. దేవుని ముందు సాగిలి పడిపోలే అనుకోలేదు అతను. కానీ దావీదు దగ్గరికి వస్తే అలా చేయాల. ఎప్పుడైతే కనుక తను తప్పు చేస్తాన సంగతి తనకు అర్థమైపోయిందో, తనకి తప్పు చేశాడు, దేవుడైతే కనుక తనైతే శిక్షించబోతున్నాడన్న సంగతి అర్థమవగానే దావీదు చేసిన పని ఏంటి? 51వ కీర్తన 51వ కీర్తన 9వ వచనం చదువుతున్నాను. నా పాపములకు విముఖుడవు కమ్ము. విముఖుడు అంటే కనుక నా పాపములు అయితే కనుక చూడకుండా దయచేసి అయితే కనుక నీ మొహం తిప్పుకో. నన్ను కాదు, నా పాపములకు నువ్వు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము, నేను చేసిన తప్పు మలినమైపోయిన నా హృదయం కదా, శుద్ధ హృదయం అయితే కనుక కలుగు చేయము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా మళ్ళా నేను తిరిగి జన్మించాలి. ఈరోజు నూతన జన్మ మంది అదే. బాప్తిస్మం అంటే దాని అర్థం అదే. ఎన్నాళ్ళు నేను చేసిన తప్పు నాకు అర్థమైపోయింది. నా తప్పులు నేను ఒప్పుకుని అయితే కనుక మరలా నూతనంగా జన్మించాలి కదా, నాతో అయితే కనుక చెయ్యి అని అన్నాడు. నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు అంటే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు చేయకుండా పని చేస్తే కనుక పనిష్మెంట్ ఎవరికైనా అంతే. ఆదమ్మవులకైనా పనిష్మెంట్ అదే, కయ్యనికైనా పనిష్మెంట్ అదే. ఎవరికైనా మీరు ఎవరినైనా చూసుకోండి, ఎవరైతే కనుక దేవునికి విరోధంగా ప్రవర్తించారో ఒక్కసారి మనసు పెట్టి చూస్తే కనుక వాళ్ళందరినీ కూడా అయితే కనుక దేవుడు తన సన్నిధిలోంచి తోసేశారు. చంపబడిన వారి కాకుండా గెంటేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఆలోచన విధానం సరిగా లేనప్పుడైతే కనుక దేవుడైతే కనుక తన సన్నిధిలోంచి తోసేశాడు. వాళ్ళు దావీదు ఏడుస్తున్నాడు, బాబు నీ సన్నిధిలోంచి మాత్రం నన్ను తోసేకు. దావీదుకు వచ్చిన బుద్ధి సౌలుకి ఎందుకు రాలేదు? సౌలు దేవుడు తను విడిచిపెట్టాడని తెలిసి కూడా ప్రజలకు ఏం చెప్తున్నాడు? వెళ్ళి దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇర్మియా గారు అదే చెప్తారు. ఎందుకు ప్రజలు మీరు మోసం చేస్తారు? మీరు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టిన సంగతి మర్చిపోయి పైగా మీరు దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు? దేవుని దగ్గరికి ఏం చెప్తున్నారు? ఆ రోజు ఆహాబు రాజు యుద్ధానికి వెళ్ళబోతున్నాడట. వెళ్ళబోతుంటే కనుక మీకాయా ప్రవక్తని పిలిపించారు. ఆ మీకాయా ప్రవక్తని పిలిపించినప్పుడు మీకాయా ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా నువ్వు చేసిన పని దేవునికి నచ్చలేదు, దేవుడు నిన్ను వదిలేశాడు, కాబట్టి దేవుడైతే కనుక నీకు శిక్ష విధించబోతున్నాడు, నీ వల్ల ఇశ్రాయేల్ ప్రజలు కూడా అయితే కనుక చెట్టుకొకరు పుట్టుకొకరుగా పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, దేవుడైతే కనుక ఆల్రెడీ నీ గురించి ఒక నిర్ణయం తీసుకున్నాడు అన్నాడట. వెంటనే సిద్కియా అన్న ఒక అబద్ధ ప్రవక్త వాడు వచ్చి ఏం చేశాడు? మేకాయ చెంప చెల్లు అనిపించాడు. రాత్రి దేవుడు నాకు చెప్పిన తర్వాత నీ దగ్గరకు వచ్చాడా? ఎటు వెళ్ళాడు దేవుడు? నాతో మాట్లాడాడు దేవుడు. ఇదిగో ఈ కొమ్ములతో అయితే కనుక శత్రువులు అయితే కనుక చీల్చి చండాడేసేటట్టుగా అయితే కనుక దేవుడు అవకాశం ఇస్తా అంటే వాడు జరిగేదేమో డ్యామేజా. ఇప్పటికి కూడా అయితే కనుక మీరు చేసిన తప్పును ఎత్తి చూపించకుండా, మీరు మారు మనసు పొందేటట్టుగా చేయకుండా ఇప్పటికి కూడా అయితే కనుక దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీరు ఏ పని పూనుకున్నా అయిపోద్ది, మీరు ఏం చేస్తే జరిగిపోద్దని. ఏంటి బోధ ఏంటి? దేవుడు ఎవరికి పగవారు అవుతాడో తెలుసా? దేవుడు ఎవరికి పగవారు అవుతాడో తెలుసా? దేవుడు విడిచిపెట్టాడని ఇప్పటికైనా తప్పు తెలుసుకొని ఒరే జాగ్రత్త పడండి అని చెప్పడం మానేసి, ఇప్పటికైనా మీ పాపములు ఒప్పుకోండి దేవుని ముందే అయితే కనుక సాగిలి పడమని చెప్పడం మానేసి, మీరు తప్పులో ఉంటుంటే కనుక లేదమ్మా దేవుడు మీ కుటుంబాన్ని బాగా ఆశీర్వదిస్తాడు. సౌలు అదే చేస్తున్నాడు, ఆడు సిద్కి అన్నవాడు అదే చేస్తున్నాడు. లేకపోతే కనుక మనకు గడిచిన కాలంలో అయితే కనుక బిలాము ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు కూడా బిలాము అదే చేస్తున్నాడు. వీళ్ళందరికీ శిక్ష ఏం పడుతుంది?
ఈరోజు మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా సూటిగా చెప్పండి, తప్పు చేశాను. దేవుని సన్నిధిలోంచి నన్ను తోసేయకుండా, ఆయన పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి తొలగించకుండా ముందు అర్జెంటుగా నేనేం చేయాలి? గోని పట్టు కట్టుకుని బూడిద పోసుకొని దేవుని సన్నిధిలో నేనైతే కనుక ప్రార్థన చేయటం. ఈ స్థితికి మీరు రానంతసేపు దేవుడు మీకు పగవాడే. మీ తప్పును తెలుసుకున్నంతసేపు మీరు చేసిన అన్యాయం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని పిలిచిన పిలుపుని మర్చిపోయారు మీరు దేవుడు మిమ్మల్ని ఎక్కడ ఉండమన్నాడు అనే సంగతి మీరు మర్చిపోయారు. అలనాడైతే కనుక యెరోబోముకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా యెరూషలేములో దేవాలయంలో ఉండటం మానేసి వాళ్ళు సొంతంగా ఏం చేసుకున్నారట? మేము కూడా గుడి కట్టుకుంటాం అన్నారట. దేవుడు ఊరుకుంటాడా? అలా చేసిన యెరోబోము సంతతిని దేవుడు ఊరుకుంటాడా? ఆ యెరోబోముకి ఏం జరిగిందో మనకు అర్థమైనప్పుడు అతను చెప్పాడు. అక్కడ ఆ యెరోబోము యొక్క పిల్లోడు అబియా అనే ఒక కొడుకు వస్తే ఒంట్లో జబ్బు వచ్చిందని చెప్పి ఎక్కడికి వచ్చారట? అహియా ప్రవక్త దగ్గరికి వాళ్ళు వచ్చారట. అప్పుడు చెప్తున్నాడు ఆమెతో, అమ్మా నువ్వు నన్ను మోసం చేద్దామని వచ్చినప్పుడు కూడా దేవుడైతే కనుక నీ బతుకంతా కూడా చెప్పాను. వేషం వేసుకున్నంత మాత్రం చేత, ముసుగేసుకున్నంత మాత్రం చేత నువ్వు మంచిదనం అయిపోతావా? ఈ ముసుగులేమి కూడా పనికిరావురా. దేవుని దృష్టిలో ముసుగులేంటి? దేవుని దగ్గర నీ బ్రతుకు దాయటానికి కుదురుతుందా? లేదమ్మా, శిక్ష అయితే కనుక రెడీ. నువ్వైతే కనుక తట్టాబుట్టా సర్దుకుని రెడీ అయిపో. ఇది ఆ రోజు యెరోబోము కుటుంబీకుడికి. ఎందుకంటే దేవుని సన్నిధిని వాళ్ళైతే కనుక విడగొట్టడానికి ప్రయత్నించిన వాడు. ఊరుకుంటాడా దేవుడు? శిక్ష పడిపోదు. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మారాల్సిన అవసరం లేదా? ఇప్పుడు కూడా ఇంక అదే తప్పును పట్టు కూర్చుంటారా? మారు మనసు రాదా? చేసిన తప్పును ఒప్పుకున్న రోజున మాత్రమే మళ్ళీ చెప్తున్నాడు ఆయన, నీ పాపమునికైతే కనుక పరిహారం పొందితేనే నీ బ్రతుకు మళ్ళా తిన్నని మార్గంలో ఉంటుంది. నువ్వు పోగొట్టుకున్నదంతా దక్కించుకుంటావు. నువ్వు మునుపు పోగొట్టుకున్న సంతోష ఆనందాలు మళ్ళీ నీకు వస్తాయి. కావలసిందల్లా ముందు దేవుని ముందైతే కనుక మన తప్పుల్ని ఒప్పుకోవటం. ప్రభువా, నా తల్లిదండ్రులు చేసిన తప్పు, నా తాత ముత్తాతలు చేసిన తప్పు, ఇవన్నీ కూడా తప్పులే ప్రభువా. దానియేలు అంతటి వాడు 9వ అధ్యాయం ఆ గ్రంథం చదువుతున్నప్పుడు, దానియేలు 9వ అధ్యాయం చదువుతున్నప్పుడు, ఈరోజు మా ముఖం సిగ్గుపడి తలదించుకునే పరిస్థితి వచ్చిందనుకుంటే నీలో తప్పు లేదు ప్రభువా, మాదే తప్పు. మేమే ఆ ఇచ్చిన దాన్ని మేమే పోగొట్టేసుకున్నాం. మా అహంకారపూరితమైన ద్వారాన్ని బట్టి అన్ని ఇచ్చిన నీకే తిరుగుబాటు చేసి విరోధంగా మారిపోయాం. అందుకనే మాకు సిగ్గే తగి ఉన్నది కదా. ఈరోజు సిగ్గు పడే పరిస్థితి వచ్చినా ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా? ఇప్పటికీ తప్పు ఒప్పుకోరా? ఇప్పుడు కూడా మీరు చేసిన తప్పునైతే కనుక సరిదిద్దుకునే పరిస్థితి రాదా? తిరుగుబాటునైతే కనుక మార్చుకోకపోతే కనుక ఏమవుతుంది? ఆ తిరుగుబాటు దేనితో సమానమట? ఇందాక అక్కడే చదువుకున్నాం మనం. 15వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథంలో అయితే కనుక తిరుగుబాటు చేయటం సోదె చెప్పుటయను. చదవండి ఒకసారి ఆ మాట. సోదె చెప్పుటయను పాపముతో సమానం. నీ తిరుగుబాటు దేవుని చెప్పిన మాట, నిన్ను ఎక్కడ ఉండాలి, నిన్ను ఎలా పిలిచాడు, దేని కొరకు పిలిచాడు, ఏ పనిని నీ చేయమన్నాడు, నువ్వు పని చేయకుండా మళ్ళీ తిరిగైతే కనుక కవర్కు తీసుకోవటం ఏంటి? కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారేంటి? సౌలు కప్పుపుచ్చుకున్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడని క్లియర్గా అక్కడ చెప్తున్నప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టాడా? సరే, ఈ విషయం ఎక్కడే చెప్పుకో. నువ్వు మాత్రం వచ్చి నేను బలి అర్పిస్తుంటే నువ్వేం చేయాలి? కూర్చో. ఎందుకు? ఎవరికి అర్పిస్తావు నువ్వు బలి? ఆ దేవుడే నేను విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తావు? దేవుడిని ముందు లేడనే సంగతి నీ కళ్ళ ముందు కనపడుతుంది కదా. నువ్వు చేసే ప్రార్థనకి జవాబే లేదు కదా. నీ చేసే ప్రార్థనకి జవాబు లేనప్పటికీ దేవుని గురించి నువ్వు ప్రార్థన చేశాను జనాల ముందు ఒప్పిస్తున్నావేంటి? దాన్ని ప్రార్థన చేసుకుందామమ్మా. దేవుడు నీ మాట వినను అంటుంటే ఇందుకు ఎవరి కోసం ప్రార్థన చేస్తారు? ఈరోజైతే కనుక చాలామంది చేసే తప్పు, పగవాడైపోయాడు. దేవుడు మీ ఎడలైతే కనుక పగవాడైపోయాడు. ఇప్పటికైనా తప్పు తెలుసుకోవాలి. ఇప్పటికైనా మారు మనసు పొందండి. దేవుడు నన్ను ఎందుకు ఈ లోకాన్ని పంపించాడు? నాకు అప్పగించిన పని ఏంటి? అందుకు తగినట్టుగా దేవుడు నాకు ఏమేమి సమకూర్చి పెట్టాడు? ఆ ఇచ్చిన తలాంతా నేను వినియోగించుకునే కనుక దేవుని పని చేయకుండా ఒకవేళ దేవునికి విరోధంగా ఉంటే కనుక దేవుడు నాకు విధించే శిక్ష ఏంటన్న సంగతి జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా దేవుని దృష్టిలో పగవాడిగా కాకుండా దేవునికైతే కనుక మీరు స్నేహితులుగా ప్రయత్నించండి. అబ్రహాం అనిపించుకున్నాడట దేవునికి స్నేహితుడు. దానియేలు అనిపించుకున్నాడట దేవునికి ప్రియుడు. దావీదు అనిపించుకున్నాడట నా ఇష్టానుసారుడైన మనుషుడు. నువ్వెవరివి? సౌలు వలె పగవాడా? ఆహాబు చెప్తున్నాడు అక్కడ. రాజైన ఆహాబు కూడా అదే అన్నాడు ఏలియా ప్రవక్తను, నా పగవాడా అని. అంత అనిపించుకో, అంత కోరికగా ఉందా? దేవుడిని పగవాడు చేసుకుంటాడా, ప్రియులను చేసుకుంటున్నారా? దేవుడు మీకు పగవాడిగా ఉండాలనుకున్నారా, లేకపోతే స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నారా?
ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవ, మీ ఘనమైన నామమునకు